లెగిసి అడుక్కు తిని ఇంగ్లీష్ రాకులు నాకుతూ బతికే బతుకునేది ఆడవాళ్ళని టార్గెట్ చేస్తావా? నేను టార్గెట్ చేశాను. ఈ వీడియోలోనే ప్రూవ్ అయింది నువ్వు ఎంతమంది ఆడవాళ్ళని టార్గెట్ చేసావు. ఇంకా నీ కాళ్ళు పట్టుకోవాలి ఆడవాళ్ళు. తప్పకుండా నువ్వు పట్టుకోవాలి. నువ్వు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. ముక్కు నేలకు రాయాలి. చెప్పు తీసుకొని తని కాళ్ళు ఎరగొట్టి చేతిలో పెడతాను. నీ దవడ పళ్ళు రాలుతాయి. నీ వీపు విమానం మొత్తం అయిపోద్ది. ఎక్కడ తంతా నాకే తెలియదు. బే నువ్వు వీడియోలు చెయ్యి బే. ఒక్కొక్క వీడియోకి 10 వీడియోలు చేసి సమాధానం చెప్తాను బే. నేను 1000 చేస్తా. బే నేను నీ జోలికి ఎప్పుడూ రాలేదు బే. ఫస్ట్ నువ్వే నా జోలికి వచ్చి వీడియో చేసావు బే. అదన్నా ప్రూవ్ చేసుకుని బతుక్కి. బే నీ తాట తీయడం ఎలాగో మాకు బాగా తెలుసు బే. తీ తాట తీ, బొచ్చు పీకు, ఇంకేదో చేస్తున్నానో అవన్నీ చెయ్యి. ఇంకా నువ్వు నీ అనుకుంటే బెగ్గింగ్ బేచి వాళ్ళ అమ్మ మొగుళ్ళకి ఎవ్వరికి సత్యభామ అమ్మ మొగుళ్ళకి తల్లిల జోలికే కాదు తండ్రుల జోలికి కూడా వస్తుందిరా వీరనారి. పత్తిత్తు పత్తి గింజ సచ్చుబామ తగ్గదట. సరే చూచుకుందాం. అందరికీ నమస్కారం. గులిబింద సత్యభామ ఎలాంటి విష ప్రచారం చేస్తుందో మీలో కొంతమంది చూసే ఉంటారు. అఫ్కోర్స్ చాలామంది ఆవిడ వీడియోస్ని చూడడానికి ఇష్టపడట్లేదు అని సమాచారం. అన్సబ్స్క్రైబ్ చేసేసారు. కొంతమంది థూ అని ఊసేసి ఇగ్నోర్ చేసేసారు. అయినా కూడా దిక్కుమాలినటువంటి జన్మలు కొన్ని ఉంటాయి అలాగా. అవి ఇతరుల్ని నిందించడానికి, శివుడి మీద, అమ్మవారి మీద, గణపతి మీద విద్వేషం వెళ్ళగక్కడానికే ఉంటాయి. ఎవరైతే అది తప్పమ్మా మనమంతా ఒకటే, భగవంతుడు ఒక్కడే అని చెబుతారో అటువంటి వారిని కూడా కిందకు లాగి వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడి చేసి వ్యక్తిత్వ హననాలకు పాల్పడడం ఈ జాంబీకి ఉన్నటువంటి లక్షణం. ఇదే వీళ్ళ వృత్తి ప్రవృత్తి. విచిత్రంగా వీళ్ళ వెనకుండి ఆడిస్తున్న పెద్దలకు కూడా ఇలాంటి కుసంస్కారమే ఉందేమో అనే విషయాన్ని కూడా రాను రాను నేను పరిశోధించి నిగ్గు తేల్చాల్సినటువంటి మరో నిజం. ఈ గోవింద సేవ సత్యభామకి భరతవర్షకి మధ్య పర్సనల్ తగాదాలు ఏమీ లేవు. శైవం, వైష్ణవం లేకపోతే ఇత్యాది సంప్రదాయాలకు సంబంధించిన చర్చల్లో భాగంగా వీళ్ళు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఎవరైతే శివకేశవ భేదములు చూపిస్తూ లేదా సంప్రదాయాల మధ్య వైరుధ్యాలను చూపిస్తూ మా సంప్రదాయమే గొప్ప అని తెలివిగా ప్రమోట్ చేస్తూ ఇతరుల్ని కించపరుస్తున్నారో అటువంటి విధానాన్ని మనం ఎండగట్టినప్పుడు, అది కూడా సిద్ధాంతపరంగా, అది తట్టుకోలేక నిజం ముందు నిలబడలేక నీళ్ళుక్కుంటూ నీరసించిపోయి ఏం చేయాలో పాలుపోక ఒక గ్లాసు నీళ్ళు, చెంబుడు నీళ్ళు పక్కన పెట్టేసుకొని అవి తాగుతూ గొంతు అరిగేదాకా ఇతరుల మీద, అదే ముఖ్యంగా నా మీద తిట్టుకుంటా కూర్చుంటుంది ఈవిడ. ఇటువంటి ఒక పనికిమాలినటువంటి జాంబీ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, ఇలాంటి విషపు పురుగులు ఎంతో ప్రమాదకరం సమాజానికి. ఆ విషయాన్ని మనం గ్రహించలేకపోతే కరోనా వైరస్ మాదిరిగా ప్రపంచమంతా వ్యాప్తి చెందేస్తుంది అనమాట. వీళ్ళు ఎంతటి ప్రమాదకారులో వాళ్ళ వీడియోల ఆధారంగా చెబుతాను. వాళ్ళు ఆడిన మాటలు, వాళ్ళు చేసిన కామెంట్స్ సాక్ష్యము, వాళ్ళ క్యారెక్టర్ ఏంటని చెప్పడానికి కూడా. సరే, ఈ సత్యభామకి నాకు మధ్య గతంలో జరిగినటువంటి వివాదము, మధ్యలో ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన చెప్పినటువంటి మాటలకి నేను తలొగ్గాను. సరే ఎందుకులే వివాదం అని చెప్పేసి వదిలేశాను. మరలా ఈవిడ వాగింది ఒక వీడియోలో, వెంటనే వాటిని పబ్లిష్ చేశాను. ఎందుకంటే తోక జాడిస్తే కత్తిరించేస్తాను. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. నా వెనక ఎవరో ఉన్నారు, నా ముందు ఎవరో ఉన్నారు, ఈ కారు కోతలు మన దగ్గర చెల్లవమ్మా. ఎందుకంటే నాకు నేను నా ఈశ్వరుడు, అంతకు మించి నాకు ఇంకా ఎవరి ప్రోద్బలము ప్రోత్సాహము లేదు. నేను నమ్మను అంటావా? అయితే పోయి అడుక్కు తిను, నాకు సంబంధం లేదు. ఇటీవల కమెడియన్ అలీ మీద ఒక వీడియో చేశాను మన బీటాకీస్ తెలుగులో. ఏంటి, ఒక సబ్బు యాడ్లో భాగంగా ఆ సబ్బుని లక్ష్మీదేవిగా పాట పెడుతూ ఆరాధిస్తున్నట్లుగా, ఎటకారం చేస్తున్నట్లుగా ఆ యాడ్ ఉంది. అలీ గారు, మీరు ఒక ముస్లిము, సరే యాజ్ అన్ యాక్టర్గా చేసేసారు ఆ యాడ్. అదే స్క్రిప్టు ముస్లింలను కించపరిచేదిలాగా ఉంటే మీరు చేసేవాళ్ళ అని అడుగుతూ, మర్యాదపూర్వకంగా కడుగుతూ ఒక వీడియో చేస్తే ఆ మరుసటి రోజే అతడు సారీ చెప్పాడు. దీన్ని జీర్ణం చేసుకోలేని శ్రీమాన్ ఇమ్రాన్ ఖాన్ గారు, అదే సత్యభామ గారు, వెంటనే అలీ గారి మీద పడిన బెగ్గర్ బ్యాచ్. శ్రీమాన్ ఇమ్రాన్ ఖాన్ అంటది, లక్ష్మీదేవిని అవమానించిన అలీ గారికి సపోర్ట్ చేస్తుంది. రేపొద్దున నేను ఉగ్రదాడికి పాల్పడేటటువంటి ఉగ్రవాదుల్ని ఎండగట్టిన శ్రీమాన్ ఇమ్రాన్ ఖాన్ గారు అనవసరంగా ఈ బెగ్గర్ బ్యాచ్, ఈ భరతవర్ష, ఈ సరసవర్ష, ఈ బజారు వర్ష, ఇంకెన్నో పదాలు, సరసవర్ష అంట. అంత ఇష్టంగా ఉందా నాతో సరసాలాడటం? సరే, ఏం చేస్తుంది ఈవిడ? వెంటనే ఉగ్రవాదులు కూడా మనుషులే, వారు కూడా పరమ భాగవతోత్తములే అనేస్తుంది ఈవిడ. ఎందుకంటే వైష్ణవం అనే పేరు చెప్పుకొని వైష్ణవానికే కలంకంలా మారింది. ఒక దరిద్రమైన గ్రహణంలాగా పట్టుకుంది ఇది. ఎలాంటి సందేహము లేదు.
దాన్ని అడ్డం పెట్టుకొని ఈవిడకున్నటువంటి హిందూ వ్యతిరేకతను అంతటినీ కక్కుతూనే ఉంది. నిజంగా విష్ణువు మీద, లక్ష్మీదేవి మీద ఈవిడికి పరమభక్తే ఉంటే ఆ లక్ష్మీదేవిని అవమానించినటువంటి అలీ గారిని లేదా ఆ ప్రోడక్ట్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళని మర్యాదపూర్వకంగానైనా ఎండగట్టాలి కదా, ప్రశ్నించాలి కదా, అది బాధ్యత కదా. నీకు భరతవర్ష పడలేదని భరతవర్ష అలీగారిని తిట్టారని నువ్వు అలీగారిని పొగుడుతావా? ఇప్పుడు అదే అలీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను బంగ్లాదేశ్ నుంచి వచ్చాను అని. అదే వాళ్ళ తాతగారు బంగ్లాదేశ్ నుంచి వచ్చారని. ఒక రకంగా టెక్నికల్గానే రోహింగ్యా అవుతాడు. మరి మాట్లాడు. ఎన్నో సినిమాల్లో హిందుత్వానికి వ్యతిరేకంగానే ఆయన పెర్ఫార్మెన్స్ కనబడింది. ఆడపిల్లల పట్ల కుళ్ళు జోకులు వేస్తాడు. వాటన్నిటిని ప్రమోట్ చేయి. వైష్ణవం కదా మనది, నీది వైష్ణవం కాదు, నీది ఉన్మాదం. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అలా ఈవిడ నేను ఏది చేసినా దానికి వ్యతిరేకంగా చేస్తూ తనకున్నటువంటి దుగ్ధ తీర్చుకుంటా ఉంది. ఈ మధ్య నాకు శత్రువులైన వారిని కూడా లేదా నన్ను శత్రువులుగా భావించే వారిని కూడా కలిసి గంటలు గంటలు మాట్లాడి వారు వీరవుతారన్నట్లుగా వాళ్ళ డైలాగులు ఈవిడ చెబుతూ ఈవిడ నేరేషన్ వాళ్ళకి ఎక్కిస్తూ మొత్తానికి మీరు ఒకటైపోయారేంట్రా అన్నట్లుగా తయారయ్యి ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్ చూడండి. అటువైపు ఉన్నటువంటి సాయిబాబా భక్తుడు చాలా మర్యాదగా మాట్లాడతాడు, బుద్ధిమంతుడు, అస్సలు బూతులు మాట్లాడు, తల్లిదండ్రుల జోలికి రాడు, వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయడు. అటువంటి వ్యక్తి పెట్టినటువంటి మర్యాదపూర్వక థంబునైల్ అది. ఏముందమ్మా దాని మీద? సత్యభామ గట్టిగా చదివి వినిపించరాదా తమ్మునైలు? దెమ్ చుక్క తా, దెమ్ తా. ఎన్నిసార్లైనా ఒక 10 సార్లను మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది అనిపించు. సిగ్గు, లజ్జ, నీతి, నియమావళి లేకపోతేనే నీలా తయారవుతారు. నా మీద ఉన్న అక్కసుతో నీ ప్రొఫైల్ని ఎలా మార్చుకుంటున్నావు తెలుసా? డిగ్రేడ్గా మారుస్తున్నావు. ఎలా? డిగ్రేడ్గా. చాలా చాలా చీప్గా తయారైపోతున్నావు. దీనికి కారణం ఏంటో తెలుసా? అరిషడ్ వర్గాలన్నీ కూడా టాప్ లెవెల్లోకి తాకేసి ఇంకా పైకి వెళ్ళిపోయాయి. నీకు వాటిని జయించడానికే సాధన చేస్తారు. నీది సాధన కాదు, రోదన. నీకు ఇంకేముంటుంది? వేదన తప్ప. కనుక ఈవిడ చూడండి, ఆ థంబ్నెయిల్ లేకపోతే ఆ వీడియోని షేర్ చేస్తూ రారా చూచుకుందాం అనేలాగా మాట్లాడింది. ఏంది చూచుకునేది నీతో? ఎంతకాలమని చూచుతాను నిన్ను? అయిపోయింది. ఒక ఘట్టంలో నీకు నాకు యుద్ధం జరిగింది, అయిపోయింది. వైష్ణవం, శైవమో, స్మార్తమో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను ప్రవచనకారుల్ని దూషించొద్దు, విమర్శించుకో, తప్పు లేదు అంటే లేదు మా వైష్ణవం జోలికి వస్తే మేము ఊరుకోం. మీ వైష్ణవం ఏంది? నీకైనా రాసిచ్చారా? అసలు నువ్వు వైష్ణవురాలువే కాదు. అసలు వైష్ణవుని నేను, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడిని. ఎక్కడ భేదం చూపించను, అందరిలోనూ ఆయన్నే చూసుకుంటాను. అదే వేద ప్రమాణంగా. వాళ్ళు అధిక తెలివితేటలు ప్రయోగించి సాయిబాబా గారిని ఇందులోకి తీసుకురాకు. బాబా గారిలాగా మర్యాదిస్తా. నా వీడియోలన్నీ చూసుకో. ఎక్కడన్నా సరే అక్రమ కేసులు బనాయించారు కాబట్టి క్రైమ్ అయిపోద్ది అనుకున్నావా? నా వీడియోలో ఎక్కడ బాబా గారికి కనిష్టంగా మాట్లాడలే. నీలాగా యూటర్న్ తీసుకునే బ్యాచ్ కూడా కాదు నేను. అలాగే సామవేదం గారి గురించి ఈవిడ రీసెంట్గా పెట్టినటువంటి ఒక థంబ్నెయిల్ చూడండి. సాక్షాత్తు షిరిడీ సాయిబాబా గారి అవతారం సామవేదం గారు అని పెట్టావు. ఎందుకంటే సాయిబాబా గారి గురించి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక పాట రాశారు లేదా ఒక స్తోత్రం రాశారు, అది అడ్డం పెట్టుకొని. మరి ఇప్పుడు ఇటువైపు నుంచి ఇలాంటి విమర్శలు వచ్చాయనుకో. ఎలాంటివి? ఇప్పుడు ఒకానొక దశలో చిన్నజీవ స్వామి వారు, ఆయన ఒక గురువు, ఆయన విష్ణు సహస్రనామం చదువుకోమన్నాడు, ఆయన ఒక సాధువు అని చిన్నజీవ స్వామి వారు కూడా షిరిడీ సాయిబాబాకి ఆమోదముద్ర వేశారు కదా ఆచార్యులు. మరి వారే షిరిడీ సాయిబాబాకి ఆమోదముద్ర వేశారంటే సాక్షాత్తు షిరిడీ సాయిబాబా అంశ చిన్నజీవ స్వామి వారు అని ఎవరన్నా అంటే వాదన పెరుగుద్దా, ఆగుద్దా? ఎక్కడికి వెళ్తుంది సమాజం? ప్రవచనకారుల జోలికి వస్తే మీ ఆచార్యుల జోలికి వాళ్ళు వస్తారు. జరుగుతుంది అదే కదా, ఇటువైపు అటువైపు. ఇది వద్దనే కదా మనం మాట్లాడింది, ఇది వద్దనే కదా ఒక పెద్ద ఆయన మన మధ్యలో సంధి కుదర్చడానికి ప్రయత్నించారు. అటు లలిత్ గారు, కరుణాకర్ గారు, వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి మరి మనం గంటల తరబడి మాట్లాడాం. మొత్తం రికార్డు ఉంది నా దగ్గర, రికార్డు ఉంది. ఎందుకంటే నేను మిమ్మల్ని అమ్మో జాంబీలు మీరు, మిమ్మల్ని నమ్మితే నొప్పి తెలియకుండానే కిడ్నీలు లాగేసే రకం మీరు, అందుకనే రికార్డు చేసి పెట్టా. అవసరం వచ్చినప్పుడు అది కూడా బయట పెడతా. అయితే ఇలా ఇంత వెర్రితలలు వేస్తున్నటువంటి ఈవిడ వైనము ఎంతటి స్థాయికి స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇలా అసంఖ్యాకమైనటువంటి స్థాయికి చేరుకొని ఇదిగో ఇక్కడ దాకా చేరుకుంది. మొత్తానికి బజారు వర్ష రోడ్డున పడి అడుక్కుంటున్నాడు. బజారు వర్ష ఎందుకన్నావు బజారు వర్ష అని? అది కూడా చెప్తా. నేనంట వీళ్ళని బజారు మంద అన్నానంట.
ఈవిడ పేరు పెట్టకుండా, ఎక్కడ ఈవిడ గురించి మాట్లాడకుండా, కేవలం సంప్రదాయాల మాటన ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో, శివద్వేషాన్ని కనబరుస్తున్నారో వాళ్ళని మాత్రమే బజారు మంద అన్నాను. శివద్వేషాన్ని కనబరిస్తే ఎవడైనా నాకు బజారు మందే. ఒక కృష్ణుడి భక్తుడిగా శివుడి జోలికొస్తే ఎవడైనా నాకు బజారు మనిషి. మీకు శివ పురాణాలు తామసిక పురాణాలు అంటారు, పనికిమాలినటువంటి వక్రీకరణలు తీసుకొని, లేదా క్షుద్రదేవుడు అంటారు, పురాణాల్లో కొన్ని పురాణాలు బస్టాండ్ పుస్తకాలు అంటారు. మీరు మీ బతుకులవి. మిమ్మల్ని బజారు మందన కాక మరి ఇంకేమంటారు? అయినా బజారు మందన అన్నాను, నన్నే అన్నాడు భరతవర్ష అని చెప్పి నువ్వే కావాలని నీ పైన ఆ బజారు అనే ముద్ర వేసుకున్నావు. తిరిగి దాన్ని అడ్డం పెట్టుకుని నన్ను అనరాని మాట్లాడినావు. ఇప్పుడు నేను కూడా అంటాను, టేక్ ఇట్. ఈ గులిబింద ఎత్తుకోవడం ఎలాంటి రాగం ఎత్తుకుందో ఒకసారి చూస్తారా? ఈ బజార్ వర్షగాడు మొన్న ఈ మధ్య నా మీద వీడియో చేశాడు, గులిబింద నన్ను రోడ్డును పడేసింది అనుకుంటూ ఏడ్చుకుంటున్నాడు టైటిల్ పెట్టి. అసలు ఈవిడ పేరు ఎత్తలేదు, ఈవిడ ఛానల్ పేరు కూడా పెట్టలేదు. బట్ ఇండైరెక్ట్గా అన్నాను. ఎందుకు అన్నాను అంటే, యథావిధిగా ఈవిడకున్నటువంటి ఒక వ్యసనం కామెంట్స్లో మనల్ని తిట్టడం. మన వాళ్ళు దాన్ని తీసుకొచ్చి మన ముందు పెడతారు. అరే ఇంకా దీనికి పిచ్చి తగ్గలేదా, ఇంకా మారలేదా, మందులు వాడట్లేదా అనిపించి అప్పుడు ఈ జాంబీలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అలాగే గతంలో ఎన్ని సందర్భాల్లో నన్ను అడ్డుగా పెట్టుకొని ఈవిడ పిచ్చి చేష్టలకు పోయిందో ఆ వీడియోలు కూడా నేను ప్లే చేస్తాను, చూడండి. ఈ బాబా భామ, అదే ఇప్పుడు బాబా భామే కదా, ఈ బాబా భామకి అలాగే ఇంకొక బాబా భక్తుడు ఉన్నాడు కదా, గొప్ప మర్యాద కలిగినటువంటి వ్యక్తి, ఇతరులను ఏమన్నాడు, వీళ్ళిద్దరు ఫోటోలను పెట్టి నేను ఒక వీడియో చేశాను. ఇద్దరు కలిసిపోయారు అని, అక్కా తమ్ముళ్ళు అని కూడా నేను చెప్పా వీడియోలో. ఏరా భరతవర్ష, మా ఇద్దరు ఫోటోలు అలా పెట్టావు, నీ పిల్లం ఫోటోలు అలా వేరే వాళ్ళ పక్కన పెడితే ఊరుకుంటావురా అని చెప్పి పిచ్చి వాగుడు వాగింది. పిచ్చి వాగుడే. ఎంత పిచ్చి వాగుడు అంటే, ఇప్పుడు ఈవిడ పెట్టేటటువంటి థంబ్నెయిల్స్ చూడండి. ఆ అంగం నొక్కితే అంట, ఏ అంగం? లోపల ఏదో కంటెంట్ ఉంటుంది, బయటికి ఏంటది? డి గ్రేడ్ సినిమానే కదా నువ్వు చూపిస్తోంది, ఏ సర్టిఫికెట్ థంబ్నెయిల్సే కదా అవన్నీ. అలాగే వేరే పరపురుషుడు పక్కన ఈవిడ ఫోటో పెట్టానని ఏడుస్తూ ఉంది. కంటెంట్లో భాగంగా పెట్టాము. ఇప్పుడు మోదీ గారి గురించి, నిర్మలా సీతారామన్ గారి గురించి చెప్తాం అనుకోండి, వాళ్ళిద్దరికి సంబంధం అంటగట్టేసినట్ట. అలాగే ఈవిడ ఒరే శర్మలు, ఒరే శాస్త్రులు అని వీడియోలు పెట్టింది కదా, పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెట్టి. ఈవిడ మధ్యలో ఇటుపక్క నలుగురు, అటుపక్క నలుగురు మగవాళ్ళు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? బాబా భామ బెబ్బే బెబ్బెబ్బే అని అర్థం చేసుకోవాలా? అలా పిచ్చుకోతలు కూడంతో పాటుగా ఏకంగా దత్తపీఠాన్ని ఇన్వాల్వ్ చేసి, ఈ డిఎస్పీ వల్ల నాకు ప్రాణహాని ఉంది, నేను ఆత్మహత్య చేసుకుని మీ పీఠం ముందే చచ్చిపోతాను, ఈ డిఎస్పీ సంతోష్ కుమార్ ఘనపాటి వీళ్లే కారణం అన్నట్లుగా మాట్లాడి, ఇది నేను జిఆర్ స్వామివారిని ఖండించాను. ఎందులో? శంకర పీఠాల విషయంలో ఆయన మాట్లాడినటువంటి అంశం మీద. దాన్ని జీర్ణించుకోలేక ఈవిడకి అంతటి అసహనం కలిగి నోటికేదొస్తే అది మాట్లాడింది. అసలు నేనెందుకు నీ ప్రాణం జోలికి వస్తాను? నువ్వే నీ ఆవేశంలో, నీకున్నటువంటి వ్యసనంలో నీ నరాల చీట్లు నువ్వే పోతావు. మేము ప్రశాంతంగానే ఉంటాం, మాకేం ప్రాబ్లం లేదు. నీకే తొందరగా బీపీ షుగర్లు వచ్చి పోయేలాగా ఉన్నావు. కానీ ఏం చేసింది ఈవిడ? ఆ వీడియో చూడండి ఒకసారి. దువ్వాడ శివప్రసాద్ వెనక ప్రోత్సాహం అందిస్తుంది సంతోష్ కుమార్ ఘనపాటి ఇంకొందరు దువ్వాడ శివప్రసాద్కి ప్రోత్సాహం అందించి భాగవత సాంప్రదాయం మీద దాడి చేపిస్తున్నారు. మీ దత్తపీఠం 100% కారణమవుతుంది, అప్పాజీ స్వామివారు 100% దీనికి కారకులు అవుతారు. ఈ దువ్వాడ శివప్రసాద్ చేతిలో నాకు ప్రాణహాని కలిగిందంటే, ఆడపిల్లను హత్య చేసిన బ్రహ్మహత్య పాతకం కూడా గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి వస్తుంది. దత్తపీఠం అప్పాజీ స్వామివారి సమస్యను అర్జెంటుగా పరిష్కారం చేయాలి. ఖచ్చితంగా 100% బాధ్యులు మీరే, వెనకముందు మీరే ప్రోత్సహిస్తున్నారు. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పెన్ డ్రైవ్లో పంపిస్తారు, లేదంటే మొత్తం దత్తపీఠం వారికి మెయిల్ చేస్తాను, పరిశీలించండి, అర్జెంటుగా ఈ సమస్యను పరిష్కారం చేయండి. లేదంటే నా ప్రాణాలకి దువ్వాడ శివప్రసాద్ వల్ల హాని ఉంది. ఈ నీచుడి చేతిలో ప్రాణాలు తీసుకోవడం ఎందుకు? మీ పీఠం ముందుకే వచ్చి నిలబడి మీ ముందే విషం నోట్లు పోసుకుని చచ్చిపోతాను నేను. నోరా లేకపోతే దాన్ని ఏమంటారు? మురికి కాలవన. కాలువల చుట్టూ ఉన్నావు కదా నువ్వు, అందుకనే మురికి కాలవతో సమానమైనటువంటి నోరు తయారైంది అది. అందుకే నువ్వు గోవిందాయ నమః అనుకు, గులివిందాయ నమః అను. ఇప్పుడు అవన్నీ మాట్లాడుతూ అంత నీచానికి దిగజారినటువంటి ఈ వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే నన్ను వాడు వీడు అని అనడం స్టార్ట్ చేసింది. అంతవరకు దీన్ని నేను ఏమీ అనలేదు. ఎందుకంటే ఎంత అనుకున్న శాకిని ఢాకిని అయినా కూడా ఆడదే కదా. రాముడు కూడా తాటకిని వధించే ముందు ఆలోచించాడు కదా స్త్రీ అని చెప్పి. కానీ అది రాక్షస జాతి స్త్రీ అనేసరికి వేసి పడగొట్టాడు. అలాగే నేను కూడా దీన్ని ఏమనలా. స్టార్టింగ్లో దీన్ని అసలు నేను కౌంటరే చేయలే.
కేవలం సబ్జెక్ట్ మాట్లాడా. దాన్ని తీసుకోలేక వాడు వీడు పిచ్చి కుక్కలాగా కామెంట్లు చేస్తూనే ఉంది. నా వెనక కరుణాకర్ గారు, నా వెనక లలిత్ గారు, నా వెనక సంతోష్ కుమార్ ఘనపాటి గారు, పీఠాలు ఇవి అవి అని ఎంత నోటికొచ్చింది వాగిందో. నా వెనక వాళ్ళు ఎందుకు ఉంటారమ్మా? వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, నా పనుల్లో నేను ఉన్నాను. ఎవరు వెనక ఎవరు ఉండరమ్మా. నీ వెనక నీ చుట్టూతా మాత్రం మురికి చేరింది, మొత్తం మురికిమయమైపోయింది. నీ బతుకే కకావికలమిక. రాసి పెట్టుకో, చాలా తొందరగా నువ్వు జనాల చేత చీ కొట్టించుకుంటావు. అలా బ్లాక్ మెయిలింగ్ చేసింది. ఇది నన్ను బ్లాక్ మెయిల్ చేసి అని అంటుంది కదా, ఒరిజినల్ బ్లాక్ మెయిల్ చేసింది ఇది చేసి దత్తపీఠాన్ని కూడా డిస్టర్బ్ చేసి అహోబిల స్వామి వారితో ఫోన్లు చేయించి ఆ సంతోష్ కుమార్ ఘనపాటి గారు చిన్నజీఆర్ స్వామి వారి మీద పెట్టినటువంటి వీడియో తీయడానికి డిఎస్పీని వాడుకుంది, భరతవర్షను వాడుకుంది. అహోబిల స్వామి వారు కూడా ఇవన్నీ తెలిసి ఎందుకు మరి మాట్లాడలేకపోయారు? ఎందుకమ్మా డిఎస్పీ నన్ను మాట్లాడినావు? నా ఇన్ఫ్లుయెన్స్ వాడి నేను చక్కగా ఘనపాటి గారి వీడియోని ప్రైవేట్లో పెట్టించేస్తాను కదా అని చెప్పేస్తే అయిపోయింది కదా. అహోబిల స్వామి వారు కూడా ఆలోచించాలి. ఇంత నీచంగా మాట్లాడి ఈవిడిని వెనకేసుకొస్తూ నిష్కారణముగా నిందించేటటువంటి ఇలాంటి మూర్ఖుల్ని వెనకేసుకొస్తూ మీకు భక్తులమైనటువంటి మిమ్మల్ని గౌరవించేటటువంటి మాలాంటి వాళ్లను మీరు ఈ విధంగా బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం? మీరు చెప్పండి. ఘనపాటి గారి వీడియో తీయడానికి డిఎస్పీని ఇన్నిన్ని మాటలు అనాలా? మీవి మాత్రమే పీఠాలు, లేకపోతే మీకు మాత్రమే సంప్రదాయాలా? నా సంస్థ నాకు పీఠం, భరతవర్ష అనేది నాకు సంబంధించినటువంటి సంప్రదాయం, నాకు సిద్ధాంతం. ఇది చిన్నదా పెద్దదా కాదు. మరి దీని మీద ఎందుకు పడతారు? నాకు ఒక వ్యవస్థ ఉంది, దీనికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, పాటించాలి కదా. ఎన్నిసార్లు చెప్పాను, మీ ముందుకు వచ్చి కూడా మాట్లాడాను కదా, అయినా కూడా మీరు కూడా అలాగే చేస్తారు. ఎందుకు ఇంకా మరి మాట్లాడుకోకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం. కానీ ఇలాంటి వాళ్ళ నోటికి సెన్సార్ కట్ పడాలా లేదండి? చెప్పండి. నేను సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలతో ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళాం. వీడికంటే పని పాట ఉండదు. పని పాట లేని వాళ్ళే, బాగా ఖాళీగా ఉన్నవాళ్ళే ట్రిప్పులకని అటని ఇటని పోతారు. పని ఉన్న వాళ్ళు పనే చేసుకుంటారు. సరే, సమ్మర్ హాలిడేస్ కదా, వెళ్ళావు కదా, ఎవడాపాడు నిన్ను? పో. ఒక ఆఫీస్ పెట్టుకొని కూర్చొని పొద్దున లేచిన దగ్గరుండి బెగ్గర్ అడుక్కు తింటూ డబ్బులు. బెగ్గర్ అని అన్నావు కదా, నీ యొక్క కమ్యూనిటీలో ఎన్నిసార్లు స్కానర్లు పెట్టావు? నీకు సంబంధం లేనిదే వేరే వాళ్ళ గురించి నువ్వు స్కానర్లు పెట్టావు. వాళ్ళందరూ కూడా బెగ్గర్సా? చెప్పు. రీసెంట్గా ఏదో ఒక హోమానికి సంబంధించి కూడా ఒక పోస్ట్ పెట్టావు. మినిమం 11 రూపాయల నుంచి ఎంతన్నా వేయొచ్చు అని స్వామివారు చెప్పారు. అది కూడా బెగ్గింగా. నువ్వేదో శివాలయం కట్టడానికి అని చెప్పేసి స్కానర్లు పెట్టించావు. అది కూడా బెగ్గింగా. ఎవడిదే బెగ్గింగ్? నేనేమన్నా గల్లాలు పట్టుకుని అడిగానా? నేను చేస్తున్నా నా పని ఎవరికైతే నచ్చుతుందో, ఎవరైతే మెచ్చుకుంటున్నారో వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. బెగ్గింగ్ అంటే ఏంటే? మాట్లాడదాం. ఇవ్వండి, నాకు డబ్బులు ఇవ్వండి అనుకుంటూ ఎవరెవరు తగులుతారో వాళ్ళ మీద వీడియోలు చేద్దామని వీడియోలు చేసుకొని. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నువ్వు ఎలా అంటే సిద్ధాంతపరమైనటువంటి చర్చల్లో పెద్దవాళ్ళను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు నేను కూడా అలాంటి మాటలే ఆడితే ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పటిదాకా ఈ మూర్ఖ శిఖామణి చేసినటువంటి ప్రచారం ఏంటంటే నేను వైష్ణవానికి అగైనిస్ట్గా మాట్లాడానంట. ఒక్క మొక్కన్న ప్లే చేయి నీ ఛానల్లో. వైష్ణవానికి అగైనిస్ట్గా భరతవర్ష 1 మినిట్ మాట్లాడాడు అని చూపి నీ ఛానల్లో. దమ్ముంటే నువ్వు చూపించి మాట్లాడు. వైష్ణవానికి అగైనిస్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకో. పొద్దున్న లేస్తే బెగ్గింగ్ అంటున్నావు కదా. ఇప్పుడు అలా విమర్శించుకుంటూ పోతే నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఇప్పుడు జీఆర్ వారు అక్కడ ఎంతో దేశం గర్వించదగ్గ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టారు. అది దర్శించుకోవాలంటే ఒక టికెట్ కాస్ట్ ఉందిగా. మరి అలాగే భరతవర్ష ఛానల్కి కూడా ఈ మధ్యనే పెట్టా, నెలకి 110 రూపాయలు, సంవత్సరానికి 1100 రూపాయలు. ఇది రీజనబుల్ ప్రైసేగా. అది మెయింటైన్ చేయాలన్న అవసరం ఉంటుంది, ఈ కార్యాలయం మెయింటైన్ చేయాలన్న అవసరం ఉంటుంది. అర్థం కాకుండా బెగ్గింగ్ అంటావు. యూట్యూబ్లో వీడియోలు మానిటైజ్ చేసుకోకుండా చేస్తున్నావా? మరి నువ్వు అమెరికా వాడికి అడుక్కుంటున్నావా? నువ్వు వీడియోలు పెడుతున్నావు అంటే అమెరికా వాడు $1 వేస్తున్నాడు అంటే అడుక్కోవడమే కదా. అంటే తెల్లవాడిని అడుక్కుంటే హాయిగా స్టైల్గా ఉంటుందా? మానిటైజేషన్ లేకుండా వీడియోలు చేయి, చూస్తాను నేను. నువ్వెంత పెద్ద త్యాగ సేవా స్వరూపో నేను చూస్తాను. వైష్ణవం అన్ను, వైష్ణవానికి నీకు సంబంధం లేదు. సంబంధం ఉందన్నావాడిని మర్యాదగా ఉండవు చెప్తున్నాను. దాని మీదే వాడు బతకాలి. మనకంటే పనులు ఉంటాయి కదా. వీడు చేసిన వెంటనే వీడియోలు చేయాలంటే ఎక్కడ కుదురుతుంది? వీడు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టుకోవడానికి మాత్రం టైం కుదురుతుంది. 24 కామెంట్స్, వాడు వాడు 24 ఏం పని? నీకు ఖాళీ, నీకున్నదే ఖాళీ. అంటే పనులు ఉంటాయి కదా. వీడు చేసిన వెంటనే వీడియోలు చేయాలంటే ఎక్కడ కుదురుతుంది? వీడు ఇష్టం వచ్చినట్టు నోటి దూల కొద్దీ వాగుతున్నాడు. 4 చెప్పు దెబ్బలు పీకకపోతే వీడు మాటలతో వినట్టుగా లేడు. నోటి దూలతో నేను వాగుతున్నా, మరి నువ్వు ఏ దూలతో వాగుతున్నావు అని నేనంటే ఎంత చండాలంగా ఉంటుంది. నీకు ఏదో ఒక దోలుంటేనే కదా. నాకు నోటి దోలు ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. మరి నీకేం దోలుంది? ఎందుకే మాట్లాడుతున్నావు నువ్వు అలాగా?
బాబాభామ అయినాక ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలు ఎన్ని మార్కులు వేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకేంటంటున్నావు మళ్ళీ? కొద్ది వాగుతున్నాడు. 4 చెప్పు దెబ్బలు పీకకపోతే వీడు మాటంతో వినేట్టుగా లేడు. విక్రమార్కుడు సినిమాలోన వాయిస్తాడు చూడు రవితేజ, అట్లా పడేలు 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 మనం వాయిస్తా నాతో పెట్టుకుంటే. జుట్టు పట్టి అకాలించి నేలకేసి కొడితే గురువింద గురువింద అంటావు, గోవింద మర్చిపోతావు నువ్వు. ఎందుకంటే నిజమైన గోవింద సేవకురాలు కావు కాబట్టి గురువింద గురువింద అని నీ స్వీయ నామాన్ని పలుకుంటావు. మైండ్ ఇట్, జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని ఎందుకన్నానో తెలుసా? ఎందుకే మీరు ఇలా పిచ్చి పట్టినట్లుగా కూస్తారు, మళ్ళీ నేను దానికి రిటాలియేషన్ ఇవ్వంగానే అమ్మో అనేసాడు అని చెప్పి తెగ వయ్యారాలకు పోతావు నువ్వు. అది నీతో వచ్చే సమస్య. కొన్ని ఫైట్ అన్నా కరెక్ట్గా చేస్తావంటే చెయ్యు, విక్టింగ్ కార్డులు వాడతావు. నీ బతుక్కి మళ్ళీ ఇదొకటి. డిఎస్పి భరతవర్ష పేరు చెప్పుకొని నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి కమల్ హాసన్ రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇస్తావు నువ్వు. ఒక వీడియోని ప్రైవేట్లో పెట్టడానికి ఏంటి, ఒక వీడియోని ప్రైవేట్లో పెట్టించడానికి ఇంత దిగజారాలా? మరి ఇంత నీచమా నీ బతుకు? పైపెచ్చు 4 చెప్పదెబ్బలు కూడా రావే, కొట్టుకుందాంరా. WWFఏ. ఎందుకు వీడిని బజారు వర్షాన్ని ఎందుకన్నాడంటే వీడు ఆ వీడియోలో స్టార్టింగ్లోనే ఇది నన్ను వీడు వాడు అనడంతోనే నేను దీన్ని అది ఇది అన్నాను. కావాలంటే నా దగ్గర టైం లేను, డేటా, ఈ ఆపరేషన్ జాంబీస్లో భాగంగా దీని ఫైల్ సెపరేట్గా పెట్టా. ఎవరి ఫైల్ వరకు ఉంటుంది, అవసరం వచ్చినప్పుడు అన్నీ వాడతా ఎట్ ఎనీ గ్రౌండ్. ఓకే, ఏంటది ఏమంటున్నావే? లేదు. ఎందుకు వీడిని బజారు వర్షాన్ని ఎందుకన్నాడంటే వీడు ఆ వీడియోలో బజారు బ్యాచ్ అంటాడు. వీడికి నచ్చిన వాళ్ళందరూ గంజాయి మొక్కలు, కలుపు మొక్కలు, బజారు బ్యాచ్. మరి స్మార్త సంప్రదాయానికి సంబంధించినటువంటి పంచాయతన పూజా విధానం అది హిందువులకు సంబంధించింది అనుకోండి, దాన్ని కిచిడి అంటారు మీరు. హ్యాపీ వినాయక చవితి అండి అంటే మేము చేసుకోమండి వినాయక చవితి అంటారు మీరు. అలాగే హిందూ పురాణాలలో కొన్ని గ్రంథాలని బస్టాండ్ పుస్తకాలు అంటారు మీరు. మరి మిమ్మల్ని బజారు మంద అనకూడదా? మీరు బజారు మనుషులు గారా? ఆయన నేను అలాంటి వాళ్ళని అన్నాను. ఎవరిని? అనవసరమైనటువంటి శివద్వేషం కనబరుస్తున్న వాళ్ళని, సంప్రదాయ విద్వేషాలు సృష్టిస్తున్న వాళ్ళని అన్నాను. నువ్వెందుకు పూసేసుకున్నావు? నీకు అంటే నువ్వు ఆ బజారు మంద నీకు నువ్వే ఇచ్చేసుకున్నావు. ఆ వీడియోలో ఎక్కడన్నా గులిబింద అన్నాను తప్ప గోవింద సేవ అన్నానా, సత్యభామ అన్నానా? ఇప్పుడు అంటున్నాను. ఎందుకంటే నన్నే అంటున్నాడు వీడు, నన్నే అన్నట్లుగా నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు కాబట్టి నిన్నే అంటా. ఇప్పుడు ఏం పీక్కుంటావు? పీక్కో. గులిబింద పీక్కోవే, గట్టిగా పీక్కో. వీడొక్కడే పత్తిత్తు, వీడొక్కడే సత్య హరిశ్చంద్రుడు. ఈ బజారు అనే పదం ఎవరు? ఇప్పుడు నా పాతివ్రత్యం గురించి నీకెందుకు? నా పాతివ్రత్యంతో నీకేమైనా పనుందా? నా పత్తిత్వంతో నీకెందుకు? నీ పత్తిత్వం జోలికి నేను వచ్చానా? నువ్వు పతివ్రతవి కాదు అని నేను ఎప్పుడన్నా మాట్లాడానా? నీ శీలం గురించి నేను ఎప్పుడన్నా మాట్లాడానా? పత్తిత్తు ఇత్తుత్తు అంటే అయిపోదు జీవితం, అర్థమైందా? ఇంకా చాలా ఉంది చూడాల్సింది నువ్వు. బాగుంటుందంటే బజార్లో వ్యభిచారానికే పుట్టి బజార్లో వదిలేస్తే బజారు పెంపకం పెరిగి బజారు బతికే వాళ్ళు ఎవరైతే ఈ బజారు వాళ్ళు ఉంటారో వాళ్ళకి బజారు బ్యాచ్ అని కలవరించడం అలవాటు. చాలా బాగా మాట్లాడావు, అందుకనే ఈ స్థాయిలో మాట్లాడుతున్నాను నేను. మళ్ళీ వినండి, ఎందుకంటే ఇలాంటి నీచురాలి యొక్క మాటల్ని 10 సార్లు వింటే కానీ దీని మొహం చూసినా పాపం అనే భావన మీకు కలగదు. ఎట్టి పరిస్థితుల్లో క్షమించదగ్గ వ్యక్తి కాదు ఈవిడ. చూడండి ఏమంటుందో, నేను బజారు మందా అని ఈవిడిని ఉద్దేశించన్నానా? లేదు, విద్వేషాలు సృష్టించే వాళ్ళని అన్నాను. ఈవిడ పూసేసుకుంది. కావాలంటే ఆ వీడియో మీరు చూడండి, లింక్లో పెడతాను. ఎక్కడన్నా దీన్ని ఉద్దేశించి అన్నానా? లేదు. కానీ అడ్డు పెట్టుకొని, అలీగారి వీడియో అడ్డు పెట్టుకొని ఎలాగైతే నా మీద రెచ్చిపోయిందో, ఇప్పుడు అలాగే ఆ వీడియో అడ్డు పెట్టుకొని నన్ను ఏమంటుంది, నా తల్లి జోలికి వచ్చి చెప్పాను కదా సావాస దోషం. అంటే బజార్లో వ్యభిచారానికే పుట్టి బజార్లో వదిలేస్తే బజారు పెంపకం పెరిగి బజారు బతికే వాళ్ళు ఎవరైతే ఈ బజారు వాళ్ళు ఉంటారో వాళ్ళకి బజారు బ్యాచ్ అని కలవరించడం అలవాటు. సో నా తల్లి గురించి ఇంత నీచంగా మాట్లాడినటువంటి ఇది వైష్ణవురాలు, ఇది భాగవతోత్తమురాలు, ఉత్తుత్తురాలు. నువ్వు భాగవతోత్తమురాలు కాదు నువ్వు. అలాగే ఒక తల్లి గురించి ఇంత నీచంగా మాట్లాడిన నువ్వు కూడా 2 పిల్లల తల్లివి. రేపొద్దున్న ఆ పిల్లల్ని ఎవరైనా ఉద్దేశించి అలాగే మాట్లాడారనుకోండి, ఆ పిల్లల మనస్సు ఎంత క్షోభిస్తుంది. అయ్యో మా తల్లిని బజారుది అన్నారు,
మా తల్లి మమ్మల్ని బజారులో కన్నది అని మాట్లాడారు ఈ నీచులు అని వాళ్ళు బాధపడినప్పుడు, ఆ బాధని తిరిగి నీ దగ్గరికి తీసుకొచ్చి వ్యక్తపరిచినప్పుడు నువ్వు కూడా ఫీల్ అవుతావు చూడు. ఆ పెయిన్ గనక నువ్వు ముందే గ్రహించి ఉంటే ఈ విధంగా నువ్వు నా తల్లి జోలికి వచ్చి మాట్లాడేదనివి కావు. దీనివల్ల నాకేమన్నా ఊడుద్దా? ఏమీ లేదు. నువ్వే అన్నావు కదా, నా బ్యాగ్ చూసి అదే ఇక్కడెక్కడ చూసి బట్టతలు వచ్చిందన్నావు కదా, మహా అయితే నా బొచ్చు ఊడుద్ది అంతే. అంతకు మించి నువ్వు నన్ను ఏమీ హేకలేవు. ఇలాంటి మాటలు ఇలాంటి కామెంటరీ చేసి నీ క్యారెక్టర్ని చూపించుకుంటున్నావు, బ్రహ్మాండంగా చూపించుకుంటున్నావు. ఇది నీ నీచత్వానికి నిదర్శనం, ఇది నీ క్యారెక్టర్కి దర్పణం. ఇది వైష్ణవం కాదు. వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఇలా మాట్లాడరు. నా 3000 పైచిక వీడియోస్లో ఎప్పుడు కూడా నేను బజారు మనుషులు, బజారు బ్యాచ్ ఇలాంటి వర్డ్స్ వాడలేదు. వీడియో ఆఫ్లైన్లో మాత్రం బస్టాండ్ పుస్తకాలు, కిచిడీలు, బ్రాహ్మణులందరూ ఉన్మాదులు. ఆఫ్లైన్లో నువ్వు మాట్లాడినవన్నీ ఆన్ ద వే వస్తాయి, వెయిట్ చేయి. బాగున్నాడు కొంచెం విందా. ఎక్కడుంది అలాగే ఈ అపచికరి జాతికస్తులకి గట్టి పెట్టి మంద నుంచి 2 చుక్కలు మోసి వాయిస్తే వాళ్ళు పట్టుకొని వీడియోలో ఆపించే ప్రయత్నం చేశారు. అది నా గాలి పట్టుకుంటే మిమ్మల్ని అనుకరిస్తున్నారు కదా. నా దగ్గర మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చుంటే నేను మీకు బుద్ధిని బోధించేవాడిని కదా. చెప్పు తీసుకొని కుక్కని కొట్టినట్టు కొడతారు జనాలు నిన్ను బజార్. అది సంగతి పర్వాలేదు. చెప్పు తీసుకొని మనకి రాని మాండలికం మాట్లాడుకొని ఇదే అలవాటైతే కొన్నాళ్ళకి ఏ ఏ అని ఏగలాగా తయారవుతావు. చెప్ప తీసకనే ఏందే నువ్వు పీకేది? చెప్పాను కదా ఇంతకుముందు, జుట్టు పట్టుకుని అకాలించి నేలకేసి కొడితే లేవడానికి వారం పట్టుద్ది. మైండ్ యువర్ వర్డ్స్ సత్యభామ. నేను అన్న మాటలు ఏంటో మళ్ళీ రివైండ్ చేసుకో ఆ వీడియోలో. నేను వైష్ణవానికి అగైనిస్ట్గా మాట్లాడకపోయినా నా వీడియోల వల్ల మీకేదో నొప్పి వచ్చి వాళ్ళకి ఇళ్ళకి కెలికి అహోబిల స్వామివారిని కూడా దించి నా వీడియోల్ని ప్రైవేట్లో పెట్టించడానికి 3 గంటల సేపు చర్చించి అంత నలిగిపోవడం ఎందుకు? డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే సరిపోతుంది కదా. నా మీద పిచ్చి పిచ్చి ప్రచారాలు చేయడం ఎందుకు అని నేను అన్నాను. మీరు అలా పిచ్చిగా వ్యవహరించకపోతే నేను ఆ మాట్లాడను కదా. నాది ప్రతిచర్య, చర్య కాదు. మీరు నన్నని దానికి నేను కౌంటర్ ఇస్తే మీరన్నది వదిలేసి నేను ఇచ్చిన దాని నుంచే మాట్లాడతారు చూడు, అక్కడ ఉంటుంది మీ టాక్టిక్స్. జనాలకి ఎలాగో మతిమరుపు కనుక వీడు అంటున్నాడు చూడండి అంటావు. ఏందే చూసేది? ఏం చూసేది? దవడపళ్ళు రాలగొడితే ఏం చేస్తావా నువ్వు? కొడతావా నన్ను? ఒక మగాడిని కొడతావు, ఒక ఆడదాన్ని కొడతాను. నీకెంత హక్కు ఉందో నాకంత హక్కు ఉంది డిఫెన్స్లో. నువ్వు ఒకటి కొట్టడానికి ట్రై చేయి, ఎట్లుంటుందో చూడు. దవడపళ్ళు రాలిపోతాయి చెప్తున్నా. మర్యాదగా మాట్లాడలేవా? వైష్ణవానికి అగైనిస్ట్గా నేను ఎక్కడెక్కడ మాట్లాడానో వీడియోలు పెట్టి కౌంటర్ ఇవ్వు దమ్ముంటే. నీ బతుక్కి పిచ్చి పట్టిన దానిలాగా వాళ్ళతో వీళ్ళతో చెడసావాసం చేసి ఆడదాని మాట్లాడి ఇంకా దగులుబాజీగా మాట్లాడింది. ఇది తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. ఇలాంటి నీచులు సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేస్తూ జనాల యొక్క టైంని వేస్ట్ చేస్తున్నారు. నా బాధ్యత ఇలా రియాక్ట్ అవ్వడం. నీ కాలు పట్టుకోవాలంటారా? బేవకూఫ్, బర్తమీస్, తెల్లారు లెగిస్తే అడుక్కుని. బర్తమీస్ కాదది, బర్తమీస్ బేవకూఫ్. ఒక పదం పలకాలంటే చాంతాడంత సాగాలి మనకి. బేవకూఫ్, భర్తమీసు భార్యమీసు కాదది. అదే చెప్తున్నా కదా, తిట్లు కూడా ఒక దగ్గర నేర్చుకుంటున్నావు. నువ్వు శిష్యరికంలోకి జాయిన్ అయ్యావు ఈ మధ్య తిట్ల విషయంలో. ఔకాతాయ నమః కదా కొత్తగా. ఎందుకే అంత అవసరమా నీకు? ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. నువ్వు వదిలే, నేను చూసుకుంటా, టెన్షన్ పడకు. టైం విల్ టీచ్. ఎందుకు ఇంగ్లీష్ పదాలు ఎందుకు? బ్లడీ బెగ్గర్ విను. ఎక్కడ నేర్చుకో? బ్లడీ బెగ్గర్. ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం కాదు, ఇంగ్లీష్లో మాట్లాడుతాం. లవ్ యూ ఆల్ వీడియో, లవ్ యూ ఆల్. ఏంటి కొత్తగా ఇదేంటిది? ఒక ఛానల్లోకి వచ్చేసరికి లవ్ యూ ఆల్, ఒక ఛానల్లోకి వచ్చేసరికి గోవిందాయ నమః. 2 చోట్ల నువ్వు పెట్టుకో. ఒక చోట గులివిందాయ నమః అని పెట్టుకో, ఒక చోట ఔకాతాయ నమః అని పెట్టుకో. నీ బతుకు అది సెట్ అవుద్ది, నీకు అది సూట్ అవుద్ది. శివుడు జోలికి వస్తే సర్వనాశనం అయిపోతారంటారు. నీ బతుకది. తెల్లారు లెగిస్తే అడుక్కుని బ్లడీ బెగ్గర్ నువ్వు. తెల్లారు లెగిస్తే అడుక్కోని రోజు ఉందంటారా నీ జీవితంలో? జర్నలిజం చదివేవా అంటే నీ బతుకు అది లేదు. కాదు, ఇప్పుడు వైష్ణవం చెప్పుకుంటా కదా, మీ యొక్క పీఠాలు అవి కూడా బెగ్గింగ్ చేసుకునే అంతంత ఆస్తులు కూడా పెట్టాయా అని ఎవరన్నా అంటే అది బెగ్గింగ్ ఎలా అవుతుంది అని అంటావా? అంటే అంటారు బెగ్గింగ్ అనే. నువ్వు ఎలాగైతే నా విషయంలో మార్చి చెబుతున్నావో అది అంతే. నాదొక సంస్థ, నాకు ఇచ్చేది విరాళం కాదు బెగ్గింగ్ అన్నావు అనుకో, మీ బతుకులు కూడా బెగ్గింగే. వాటి మీద కోట్లకు పడగలెత్తారు మీరు. సరే, దీని కుక్కవాగుడు విందాం.
జర్నలిస్ట్ చదివావా అంటే నీ బతుకు కదిలేదు. ఫేక్ జర్నలిస్ట్ గాడివి నువ్వు. ఫేక్ జర్నలిస్ట్ని అని చెప్పుకొని ఏదో ముందు వచ్చావు సోషల్ మీడియాలోకి, ఏదో కొన్ని ఛానల్స్లో, ఒక స్వామీజీ ఛానల్లో ఏదో యాంకర్గా పనిచేసుకున్నావు. అంతకుముందు సినిమాల్లో, నాటకాల్లో వేషాలు వేస్తారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈవిడ సామవేదం గారిని ఉద్దేశించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన విషయం ఏంటో తెలుసా? సినిమాల్లో బూతుపాటలు రాసుకునేవారు ఒకప్పుడు అని చెప్తుంది. సాక్షాత్తు సాయిబాబా స్వరూపం సామవేదం గారు అని మాట్లాడుతుంది. ఇప్పుడు అదే వెర్షన్లో ఇటువైపు నుంచి చిన్నజీవి స్వామివారు ఒకప్పుడు టైపిస్టు, కమ్యూనిస్టు ఇలా మాట్లాడేమనుకో ఎలా ఉంటుంది? సమ్మగుంటుందా? ఇదే కావాలి కదా మనకి. తీట నా ధూళిపేట, నాకు దూల ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది నీతో పరిస్థితి. ఆచార్యుల వారికి అది తగులుతుంది, అది లేకపోతే మన సంప్రదాయానికి తగులుతుంది, చెడ్డ పేరు వస్తుందంటే మనకు అనవసరం. మన దుగ్ధ తీరితే చాలు. నాకన్నా అది నోటి దూల అని, మరి నీకే దూల ఉందో నాకు తెలియదు, అది తీరిపోతే చాలు నీకు. తీట ఎక్కువైన పనులు అనమాట ఇవన్నీ. ఇక ఏదో ఛానల్లో ఏదో చదివేసి, ఏదో జర్నలిజం, ఏదో స్వామీజీ, ఎందుకే అంత నొప్పులు పడతావు నాకు అర్థం కాదు. ఏదో కాదు. భారత్ టుడే అనే ఛానల్లో నేను 2-3 సంవత్సరాలు పనిచేసి అక్కడ నుంచి నేషనలిస్ట్ హబ్బు, ఆ తర్వాత కరుణాకర్ గారి శివశక్తి ఛానల్కి కూడా ఎస్ఈఓకి సంబంధించిన కేటగిరీలో అడ్వైజర్గా ఉంటూ ఆ తరువాత భరతవర్షను స్థాపించి ప్రయాణం కొనసాగుతుంది. ఫస్ట్ పనిచేసింది శాటిలైట్ ఛానల్లో. శాటిలైట్ ఛానల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించిన ప్రతి ఒక్కరూ కూడా జర్నలిస్టులే. బేసిక్ నాలెడ్జ్ తెలియదు. జర్నలిస్టు చదువు అనేది పెద్ద స్కామ్. నేటి కాలంలో అదొక పెద్ద స్కామ్. అది చదివినంత మాత్రం జర్నలిస్టులు అయిపోరు. అడ్రస్లు లేకుండా పోయిన వాళ్ళు అది చదివి 100% ఉంటారు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆన్ గ్రౌండ్, మేము రిపోర్టింగ్ చేస్తాము, స్క్రిప్టులు రాస్తాము, వాయిస్ ఓవర్లు, ప్రజెంటేషన్లు ఇవన్నీ చేసి ఆటోమేటిక్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేయడంతో మాకు గవర్నమెంటే ప్రెస్ అని, జర్నలిస్ట్ అని ముద్ర చేసి గుర్తిస్తుంది, అక్రిడిటేషన్ కార్డులు ఇస్తుంది. ఇప్పుడు త్వరలో డిజిటల్ మీడియాకు కూడా ఇస్తుంది గవర్నమెంట్. ఎక్కడ పెట్టుకుంటావు తలప్పుడు? నంగనాచి తుంగబుర్ర ఎక్కడ పెట్టుకుంటావు చెప్పు? ఏదో ఛానల్లో. ఎందుకు అంత నొప్పులు పడతావు? నేను జర్నలిస్ట్ను కాదో, నీకు నచ్చకపోతే జర్నలిస్ట్ను కాదనుకో. ఇక్కడ నీకు నా సబ్జెక్టుతో ప్రాబ్లం అయినప్పుడు దాన్ని విభేదించు. నా ఐడెంటిటీతో నీకెందుకు? ఎందుకంత నొప్పి? ఏదో యాంకర్గా పనిచేసుకున్నావు, అంతకుముందు సినిమాల్లో, నాటకాల్లో వేషాలు వేస్తారు, దానికి ట్రై చేసావు, వర్కౌట్ అయినట్లేదు. ఇప్పుడు నీ గురించి ఒక పోస్ట్ సర్క్యులేట్ అవుతుంది, గుజరాత్లోనే వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగావు, ఏదేదో చేసావు అని. ఇప్పుడు నీ గతంలోకి నేను వెళ్ళి మాట్లాడాలా? నీ సినిమా ఇండస్ట్రీలో పనిచేసాను అనుకో, దానివల్ల ఏమైనా ప్రాబ్లమా సమాజానికి? నీకెందుకు అసలు? నీకెందుకురా ఇవన్నీ? మరెందుకురా నీకు అన్న డైలాగ్ ఉంటుంది కదా, అలా ఉంది నీ బతుకు. టెలిఫిల్మ్లో యేసుక్రీస్తు క్యారెక్టర్కి అద్భుతంగా సరిపోయావు. అది అయిపోయింది, ఒక స్వామీజీ దగ్గర పనిచేస్తావు. నేనే దేవుడిని సినిమాలో యేసుప్రభువుగా చేశాను కదా, దాన్ని ఉద్దేశించి ఉంటుంది. అద్భుతంగా సరిపోయావు అంటుంది. ఆయన బతుకు బజార్ నేస్త పోస్టులు పెట్టావు. పరిపూర్ణానంద గారిని ఉద్దేశించి నేను విమర్శ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాను. అవును పెట్టాను. తర్వాత పరిపూర్ణానంద గారితో మాట్లాడాను, మొన్న కూడా మాట్లాడాను, త్వరలో ఇంటర్వ్యూ కూడా చేస్తాను. నీకేమన్నా ప్రాబ్లం ఉంటే నీ సందేహాలన్నీ అక్కడ తీర్చేస్తాలే, టెన్షన్ పడకు. విమర్శ అయినా ప్రశంస అయినా అంతా ఓపెనే మనది. వెనక నుంచి బాణాలు పడవడాలు, వెన్నుపోట్లు ఉండవమ్మా. ఆ రోజు నేను ఆ పోస్ట్ ఏం పెట్టానో కూడా చదివి వినిపించు నీ జనాలకి. నేనేమైనా తప్పుగా అన్నానా ఎవరినన్నా? నాకు అప్పటికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ సన్నివేశాన్ని ఉద్దేశించి నేను చేసినటువంటి ప్రతిఘటన. అక్కడ కూడా నేను చూపించింది అభ్యుదయవాదమే, జాతీయవాద అభ్యుదయవాదిని నేను. జాగ్రత్త నాతో. అయిపోయిన తర్వాత ఇదిగో ఇదేదో పెట్టుకున్నావు బజార్ వర్షాన్ని. ఇంకొకడు ఉన్నాడు కదా, వాడి పంచలో ఉండి మొన్నటి దాకా వీడియో చేసుకున్నావు. జనాల దగ్గర డబ్బులు బాగా అడుగుతాయి. వాడి పంచలో ఉండి అంటే కరుణాకర్ గారిని వాడు అంటది. ఆయనేమో ఏమే పత్తిత్త నువ్వు అని అన్నారు అనుకో, నన్ను అంత మాట అంటావా నువ్వు, అసలు నువ్వు మనిషివేనా అంట. బుర్ర ఉందా లేదా నీకు? వాడు వీడు ఏంటి? ఇతరుల్ని, మగవాళ్ళని పట్టుకొని ఒక ఆడదానిగా ఒక మర్యాదపూర్వక సంభాషణ చేయొచ్చు కదా, సిగ్గులేందానా. ఇప్పుడేంటి వాళ్ళ పంచన వీళ్ళ పంచన చేరానంటావు? ఏంటి నీ ప్రాబ్లం? నువ్వేదో సొంతగా ఆఫీస్ పెట్టుకొని నీ తిప్పలు నువ్వు పడుతున్నావు. ఏదో ఎందుకు సాంప్రదాయాల జోలికి వచ్చి సేవలు వైష్ణవులు టైటిల్ పెట్టి వీడియో తెస్తే
చెప్పు దెబ్బలు మోతం మోగిస్తాను జాగ్రత్త. దవడ పళ్ళు రాలగొట్టేస్తాను జాగ్రత్త నాతో పెట్టుకుంటే. ఏంటి సాంప్రదాయాల జోలికి నేను వచ్చానా? నీదే సంప్రదాయం అని చెప్పుకుంటావే, వైష్ణవం. ఏంటది? వైష్ణవం అని చెప్పుకుంటావు కదా. మరి నువ్వు అమ్మవార్ల గురించి ఎందుకు చెప్తావు? వారాహిమాత గురించి నీకెందుకు? ఆ శాక్తి ఏం డిపార్ట్మెంట్ కదా, అందులో ఎందుకు ఏలెట్టావు? వినాయక చవితికి వీడియోలు వరుస పెట్టి చేసేస్తావు ఎందుకు? అది గాణపత్యం కదా, దాంట్లో ఎందుకు వేలెట్టావు? అయ్యప్ప స్వామి గురించి నీకెందుకు? సాయిబాబా గురించి ఎన్ని వందల వీడియోలు చేసావే నువ్వు. మేము కూడా అంత కంటెంట్ ఇవ్వలేదుగా, మా దగ్గర ఉన్నాయి భద్రంగా. రిలీజ్ చేయమంటావా ఒక్కొక్కటి? ఇప్పుడు యూ టర్న్ తీసుకుని బాబా భామగా మారిపోయినంత మాత్రాన నిన్ను వదిలిపెట్టేదిలే. అర్థమైందా? ఒక వీడియోని ప్రైవేట్లో పెట్టించడం కోసమేమో వాళ్ళ కాలు వీళ్ళ కాలు పట్టుకుని తిరుగుతూ ఉంటావు, ఆత్మహత్య చేసేసుకుంటానంటావు. ఒక కేసు పడంగానే యూ టర్న్ తీసేసుకొని నీ క్యారెక్టర్ని అసాసినేట్ నువ్వు చేసుకుంటావు భస్మాసురుల్లాగా. సాంప్రదాయాల జోలికి ఎవడొచ్చాడే? నువ్వు వచ్చావు, అన్నిట్లో వేలెట్టి గెలికావు. ఇప్పుడు నేను వచ్చి భేదాలు సృష్టించకండి, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు, వేదం ప్రతిపాదించిన ప్రతీదీ కూడా ఆ ఒక్క పరమాత్మ యొక్క విభిన్న రూపాలు విభిన్న నామాలు. వేదం ప్రతిపాదించిన వేద విరుద్ధమైనది కాదు నేను చెప్పేది అని చెబితే నేను వైష్ణవానికి వ్యతిరేకం ఎట్లా అవుతానే? సోంబేరిదానా. మాట్లాడితే చెప్పు తీసుకొడేస్తాను, చెబితే ఏటి కొడేస్తావు నువ్వు? ఏం కొడేస్తావు చెప్పు? నువ్వు రా, నా ముందుకు రా, వచ్చి మాట్లాడు. ఎవరో చూస్తూ ఊరుకోలేదు. నీ కాలు పట్టుకోవాలంటారా బేవకు? ఎవడోరా నువ్వు? నీ అర్హత ఏంది? నువ్వే అడుగు బేవకు భలే అంటావు. తింటావు. తెల్లారు లేస్తే ఇంగిలీష్ రాకులు నాకే బతుకునేది. అవును, ఇంగ్లీష్ తిరాకలు నాకుతున్నప్పుడు వీడియో ఫుటేజ్ ఇలా తీస్తున్నావు నా కింద నుంచి, అదే నా లో యాంగిల్ నుంచి నువ్వు తీస్తున్నావు ఇంగ్లీష్ తిరాకలు నేను నాకుతా ఉంటే. నువ్వు ఎన్ని ఇంగ్లీష్ తిరాకలు నాకపోతే ఎంత యూటర్న్ తీసుకుంటావే గలీజ్దానా? సాయిబాబా విషయంలో ఇంత నీచపు బుద్ధ. ఆ తమ్మునేల్స్ చూడు నువ్వు సాయిబాబా విషయంలో పెట్టినవి, ఇవన్నీ నీవే. ఇదిగో పొంఖాలుగా ఉన్నాయి. ఇదే ఇంగ్లీష్ తిరాకులు నాకే బుద్ధి అంటే. ఒక్క కేసు పడంగానే మొత్తం వైష్ణవం కాస్త సైష్ణవం చేసేసావు నువ్వు. వైష్ణవానికే కలంకంగా మారిపోయావు నువ్వు. నీ సిగ్గులేనితనం మళ్ళీ నాకంటావు. ఊరుకుంటాను అనుకున్నావా ఏంటి? సైలెంట్గా ఉన్నాను, సరస వర్ష కదా సరసాలు ఆడతాడు అనుకున్నావా ఏంటి? ఆహా, ఏమనుకుంటున్నావు? తెల్లారు లెగిస్తే అడుక్కోవడమే. జర్నలిజం అంటే నేషనలిస్ట్ హబ్ అని ఒక ఛానల్ ఉంది, రిఫ్లెక్షన్ ఒక ఛానల్ ఉంది. అవును, ఆ రెండు ఛానల్స్ గూగుల్ పే ఫోన్పే పెట్టట్లేదు. కళ్ళు కాకులు ఎత్తుకుపోయినాయా? వాళ్ళు ఎందుకు స్వీటు? వాళ్ళు ఈ అంశాల జోలికి రాలేదు కాబట్టి. వాళ్ళు కూడా దీని మీద ఏదో ఒకటి న్యూట్రల్ వేలో స్పందించినా కూడా నేషనలిస్ట్ హబ్లో సాయికృష్ణ అన్నగారు మొన్నటి వరకు అన్నగారు ఇప్పుడు సున్నా గారు అని చెప్పి ఆయన మీద కూడా వీడియోలు పెట్టేస్తావు. వైష్ణవానికి వీళ్ళందరూ వ్యతిరేకులు అని అమోఘ మీద కూడా వీడియోలు పెట్టేస్తావు. నీ బతుకు గురించి ఎవరికి తెలియదు. నువ్వు కంపారిటివ్లీ భరతవర్షని తగ్గించి నేషనలిస్ట్ హబ్ని పెంచేయటము లేకపోతే రిఫ్లెక్షన్ పెంచేయటం, ఇందులో నీ వ్యూహం పనిచేయదమ్మా. మన జాతీయవాదులు అన్ని ఛానల్స్ని ఫాలో అవుతారు, ఉన్నవే 4-5 ఛానల్స్, అన్నింటిలోనూ కంటెంట్ వస్తుంది, అన్నింటి ద్వారా మంచి సేవ నడుస్తూ ఉంటుంది. నీలాగా సొల్లు నడవదు. ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొందరు లేడీస్ అద్భుతంగా మంచి జర్నలిస్ట్ పనిచేస్తారు చూసి. అదే తులసి చందు లేడీస్ అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు. కమ్మని నీ ప్రేమ లేఖలే అన్నట్లుగా కమ్యూనిస్టులే నీ కూడా నచ్చారులే. ఆ భావజాలం ఎక్కడికి పోతుంది చెప్పు? తులసి చందు గారి గురించే కదా నువ్వు అంటున్నది. ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొందరు లేడీస్ అద్భుతంగా మంచి జర్నలిస్టులు పనిచేస్తున్నారు చూసి నేర్చుకో. రోజుకు ఒక వీడియో నీ యొక్క ఛానల్లో పెట్టు. నా దరిద్రపు గుట్టు ఛానల్ని చూడకండి, అదే నీ గోవింద సేవ ఛానల్ని చూడకండి. ఇదిగో వీళ్ళు నాలాంటి స్త్రీలు గారు, నాలాంటి తాటకి సాకిని ఢాకిని స్త్రీలు గారు, వీళ్ళు అద్భుతమైన స్త్రీ స్వరూపులు, మంచి కంటెంట్ ఇస్తారని రోజుకు ఒక ఛానల్కి సంబంధించిన వీడియోని పెట్టు. నేను కూడా ఫాలో అవుతా. ఎందుకు? వాళ్ళు ఎవరు? తులసి చందుది కూడా పెట్టు. ఆవిడ మీద వీడియోలు చేసుకుని బతుకుతున్నానని చెప్పావు కదా, ఆవిడ ఎజెండాని ఆవిడ యొక్క భావజాలాన్ని ఎండగడితే ఆవిడ మీద వీడియోలు చేసి బతికాననేలాగా మాట్లాడావంటే నా మీద ద్వేషంతో భావజాలాన్ని కూడా మార్చుకుని దేశానికి వ్యతిరేకంగా తయారవుతున్న సొంఠవి నువ్వు. నిన్ను ఊరకనే అంటారా సొంఠ అని? సావు జర్నలిస్ట్ అని చెప్తాడు, పక్కన సాంప్రదాయాల మీద పడతాడు. జర్నలిస్టులు అని చెప్పకూడదా? కాదు సార్, నాకు అర్థం కావట్లేదు. జర్నలిస్టులు అని చెప్పుకోకూడదా ఏంటి? ఇలా కళ్ళు పైకి పెట్టేసి ఇట్లా వీడియోలు రోజు పెట్టేస్తే జర్నలిస్ట్ అయిపోతారు మరి? చెప్పు. ఆ ఫోకస్ అన్న మార్చు, ఆ ఫ్రేమ్ అన్న మార్చు, ఆ కెమెరా అది సెటప్ అన్న మార్చు. విచిత్రంగా ఉంటుంది. నీ కౌంటర్ ఇవ్వాలంటే నిన్ను చూడాలి కదా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మళ్ళీ నువ్వు నా మన్మదత్వం గురించి కూడా మాట్లాడావు కదా వీడియోలో, అక్కడ చెప్తాను మిగతాది. వీడియోలో చేస్తాడు, వీడు శివుడిని ద్వేషిస్తారండి పూజించరండి అని వీడియో చెప్తాడు. మరి సన్నాసి మేము ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించము, ఏ విధంగా పూజ ఆరాధన పద్ధతి ఉంటుంది చెప్పాల్సింది నువ్వు కాదురా బేవకూఫ్, నువ్వు కాదురా ముష్టి వెధవ. చెప్పాల్సింది ఆచార్యులు, పెద్దలు, ఆగమ శాస్త్రాలు. అది కాదే. ఇప్పుడు బర్తమీజ్
నేను అనేది ఏంటంటే బర్తమీజ్, ఇప్పుడు అమ్మవారిని ఎలా ఆరాధించాలి, వినాయక చవితిని ఎలా ఆరాధించాలి, అయ్యప్ప మాల ఎలా చేసుకోవాలి, నువ్వెవర్తవే చెప్పడానికి బర్తమీజ్. వాళ్ళు చూసుకుంటారు కదే బర్తమీజ్. నువ్వు చెప్పుకోవాల్సింది కేవలం వైష్ణవం గురించే కదే బర్తమీజ్. మరి ఇదంతా సొల్లిందుకే బర్తమీజ్. శాటదవడలదానా చెప్పే. నువ్వు చేస్తే సంసారం, నేను చేస్తే వ్యభిచారం ఎట్లయితదే? ఇద్దరిది వ్యభిచారం అన్న అవ్వాలా, ఇద్దరిది సంసారం అన్న అవ్వాలా? సర్దుకుందాం రా, ఇది టైటిల్. ఇక్కడ ఎక్స్ట్రాలు మాట్లాడుకు, ఏది పడితే అది మాట్లాడుకు. అందుకనే నిన్ను గులిబిందా అనేది తెలియట్లే. నువ్వు చేసే డ్యామేజీ, నీకు చేసుకుంటున్న డ్యామేజీ. నువ్వెవరితోనే మాట్లాడుతున్నావు? మొన్నటి వరకు నిన్నటి వరకు రోజు మాట్లాడుతూనే ఉన్నావు. సామవేదం గారు సినిమా పాటలు రాసుకుంటే నీకేంటి నొప్పి? ఆయన రాసిన ఇతర పాటలు కూడా ఉన్నాయి. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే, ఈ పాట రాసిన సామవేదం గారే. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం, ప్రణవం మూలనాదం ప్రథమల్లోకపాదం, ఇలా రాసుకుంటూ పోయారు చాలా పాటలు ఆయన. నవమన్మధుడ అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అనే పాట కూడా రాసింది ఆయనే. ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి. మీరు బూతులే ఎత్తుక్కున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన యొక్క కర్తవ్యం, ఆయన లిరిసిస్ట్గా అది చేశారు. ఆ తరువాత ఎంతో గొప్ప అవకాశం ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీని పక్కన పెట్టేసి, ఇంత అద్భుతమైనటువంటి ప్రతిభాశాలి, కూర్చుంటేనే కాసులు వస్తాయి, దాన్ని విడిచిపెట్టి ఆయన ఈరోజు ఎంతో మందిని ఆధ్యాత్మికం వైపు నడిపిస్తూ ఉంటే ఆయన బూతుపాటలు రాస్తారు అని చెప్పి ఎందుకే వాగావు నువ్వు? బర్తమీజ్ ఎందుకు వాగావు? మరి అందరి దాంట్లో నువ్వేళ్ళెట్టేసి నిన్నెవడేమనకూడదంటే అలాగే. నువ్వెవడవరా మాట్లాడుతున్నావు మధ్యలో? ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ కాళ్ళు పట్టుకోవాలా? మా ఒళ్ళు మా దగ్గరే ఉందిరా. నీ ఒళ్ళు ఆ ఎస్తర్ దగ్గరే పెట్టావు. ఈ మధ్య మొగుడు వదిలేసిన ఒక మహిళ నా మీద వీడియోలు చేస్తుంది, మొహం చూపించుకోకుండా నువ్వే చేపిస్తున్నావు. అప్పుడు నీ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టావు వీడియో. చూసారా? దీన్ని వసే అనకుండా ఎలాగండి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేది? ఇంతకు ముందేమో నా తల్లి గురించి మాట్లాడింది, ఇప్పుడేమో ఎస్తర్ గారి గురించి, అలాగే జ్ఞానదీపిక అనే ఒక ఛానల్లో తన వాయిస్ వినిపించుకుంటున్న మరో స్త్రీ గురించి. ఇద్దరూ కూడా నాకు సోదరీమణులతో సమానం. అటువంటి వారి దగ్గర నా ఒళ్ళు పెట్టాలి అనేలాగా మాట్లాడిన ఈ నీచపు కోతలు కూసిన గాడిదని ఏం చేయాలి చెప్పండి? చెప్పుల దండ వేసి ఊరేగించాలా లేదా? ఇలాంటి పిచ్చి కోతలు కూసిన సన్నాసిని ఏం చేయాలి చెప్పండి? నేను ఎప్పుడన్నా ఈవిడి క్యారెక్టర్ని అలా మాట్లాడానా? నేను అలాంటి ధోరణిలోనే సేమ్ మాటలు అన్నాను అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు? విక్టిమ్ కార్డులు వాడేస్తారు, మహిళా హక్కులు అంటారు. ఇప్పుడు మరి పురుష హక్కులు లేవా? ఎలా అంటావే నువ్వు? సోంబేరు మొహందానా, సిగ్గుందా నీకు? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావే? నువ్వు వైష్ణవురాలు ఎట్లా అవుతావే? ఇతర ఆడవాళ్ళతో నన్ను కనెక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నావే? అయ్యా ఇదేనా? పెద్దల్ని కూడా అడుగుతా ఉన్నా. దీన్ని పట్టుకొని ఇది ఈ వైష్ణవాన్ని అడ్డు పెట్టుకుంటోందా? వైష్ణవానికి చెడ్డ పేరు తీసుకొస్తుందా? ఒకసారి ఆలోచించండి. ఈ ఉన్మాదపు స్త్రీ ధోరణి చూసారా ఎలా మాట్లాడుతుందో? మళ్ళీ వినండి, నేను వినిపిస్తా, మళ్ళీ వినండి. ఈ మధ్య మొగుడు వదిలేసిన ఒక మహిళ నా మీద వీడియోలు చేస్తుంది, మొహం చూపించుకోకుండా నువ్వే చేపిస్తున్నావు. అప్పుడు నీ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టావు వీడియో, దాని దగ్గరే పెట్టావు. ఇప్పుడు అంశాల వారీగా కొంతమందికి మనం సుముఖత, మరొకరికి విముఖత. ఈవిడ నా మీద పిచ్చి కోతులు కూసిందని చెప్పాను కదా, ఏది? దత్తపీఠం ముందు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను, ఆ డిఎస్పీఏ కారణం అని. దాన్ని ఖండిస్తూ జ్ఞానదీపిక అనే ఒక చెల్లాయి వీడియోలు పెట్టింది తన ఛానల్లో వాయిస్ ఓవర్ ఇస్తూ. ఆవిడ వ్యక్తిగత జీవితం మనకు సంబంధం లేదు, ఆవిడ నిజంగా ఎవరో మనకు తెలియదు కూడా. ఓకే, అప్పటి వరకు నేను చూడలేదు. ఆల్ ఆఫ్ సడన్గా ఆవిడ వీడియో పెడితే నేను దీనికి రియాక్ట్ అవ్వకూడదు, ఇక ఇలాంటి దానికి రియాక్ట్ అయ్యి టైం వేస్ట్ అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు వస్తారనమాట. భగవంతుడు విచిత్రంగా ఒకరిని తీసుకొస్తారు ఫ్రేమ్లోకి. అలా జ్ఞానదీపిక వచ్చింది. ఆ చెల్లి వస్తే దాన్ని పట్టుకొని ఇలా మాట్లాడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అన్నది మామూలు వచనమేగా, దాంట్లో ఏం బూతు లేదుగా. జాగ్రత్తగా మాట్లాడండి అనేది నా అర్థం. ఇక్కడ ఒళ్ళు తీసుకెళ్ళి ఎస్తరి దగ్గర పెట్టుకుంటావు, ఇంకొక అమ్మాయి దగ్గర పెట్టుకుంటావు అని అంటే నేను నీ ప్రతి పదాన్ని కూడా బూతులాగా మార్చి నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేయొచ్చు. సిగ్గులేనితనం. చెప్పండి, ఏమంటారు మీరు? కౌంటర్ వీడియో చేయకపోతే ఒక బాధ, చేస్తే ఈ బాధ. దాని దగ్గరే పెట్టావు, నీకే తెలియాలి. మా ఒళ్ళైతే మా దగ్గర ఉంది, నీ కాళ్ళు పట్టుకోవాలా? చెప్పు తీసుకుని పొక్కరు కొట్టేట్టు కొడతాం, కాళ్ళు ఎరగొట్టి చేతిలో పెడతాం, అర్థమైందా? చెప్పే కదా, విక్రమార్కుడు సినిమాలో రవితేజ వాయించినట్లు వాయించేస్తాను. మోహం ఆడడం లేదు, అలుపు సొలుపు ఉండదు మనకు వాయించడంలో. అర్థమైందా? దవడ పళ్ళు ముందు రాలిపోతాయి,
తర్వాత వీపు విమానం మోత మోగేస్తుంది, తర్వాత ఎక్కడ తంతా నాకే తెలియదు, తంతానే ఉంటాను. తాడి పెరిగినట్టు పెరిగావు కానీ బుర్ర పెరగలేదు నీకు. మాట్లాడితే చెప్పు తీసుకుని కూడా రా తెచ్చుకొని కూర్చున్నావు, మరి కొట్టేస్తావు. ఎదవ నాటకాలు నువ్వు. మూసుకొని హద్దులో నువ్వు ఉండు. నేను నా హద్దుల్లోనే ఉన్నాను. నువ్వే వైష్ణవం పేరిట శాక్తేయంలోకి తొంగు చూస్తావు, గాణాపత్యాన్ని కించపరుస్తావు. వినాయక చవితి శుభాకాంక్షలండి అని చెప్పామనుకోండి, మేము వినాయక చవితి చేసుకోమండి. వినాయక చవితి చేసుకోరు, కానీ కొంతమంది వీళ్ళకి సంబంధించిన వాళ్ళే పూజారులు ఉంటారు కదా, వాళ్ళు గణపతి హోమం చేస్తారు డబ్బుల కోసం అని ఎవరైనా అన్నారనుకోండి, ఆధారాలు చూపించారనుకోండి, మొహం ఎక్కడ పెట్టుకుంటారు? గణపతిని మనం ఆరాధించం. సరే ఆరాధించకండి, ఎవడు అడిగాడు మిమ్మల్ని? కానీ గణపతిని ద్వేషిస్తే, గణపతిని తక్కువ చేస్తే, గణపతి దేవుడు కాడంటే తేడాగా మాట్లాడినట్టేగా. దాన్ని మనం ఖండిస్తున్నాం. నువ్వు ఎవరిని పూజించుకుంటావా అనేది నీ ఇష్టం, నేను ఎవరిని పూజించుకుంటాను అనేది నా ఇష్టం. కానీ నీ దానికి నేను, నా దానికి నువ్వు డిస్టర్బ్ చేయకూడదు, తిట్టకూడదు. నా శివతత్వాన్ని, నీ విష్ణుతత్వాన్ని, ఇంకొక అమ్మవారి తత్వాన్ని దేన్ని కూడా నిందించుకోకూడదు. అన్ని సమానమైన భావన ఉండాలి, లేకపోతే నీకు మనశ్శాంతి ఉండదు, సత్యనానికి లాభం ఉండదు, మళ్ళీ పుట్టాల్సిందే పురుగులుగా. భేదభావంతో చూస్తే కృష్ణుడు ఏం చెప్పాడో కూడా నేను చెప్పా. ఏదో భగవద్గీతలో 4 శ్లోకాలు పెట్టుకుని ఏదో వాగావుగా, దానికి కూడా గట్టి కౌంటర్ వస్తుంది, లోడింగ్ అవుతుంది. జాగ్రత్తగా చూడు సినిమా. వెస్ట్ సైడ్ ఒకటి మొదలు పెడితే ఈస్ట్ సైడ్ మారేపల్లి దాకా ఉన్న సోపలక సైజు కూతురుతో వాంతులు చేసుకుంటానే ఉన్నారు. ఏరా నువ్వేనా అందగాడివా? నేను అందగాడిని కాకుండానే నన్ను సరసవర్ష అన్నావు నువ్వు. ఊరికనే జస్ట్ ఫర్ కామెడీ నన్ను సరసవర్ష అన్నావు. నువ్వు నా సరసాల గురించి నీకు తెలిస్తేనే సరసవర్ష అంటావు, లేదా ఏదన్నా నా సరసాలని నువ్వు దగ్గర నుంచి జూమింగ్ చేసి చూస్తేనే సరసవర్ష అంటావు. ఇప్పుడు అక్కడ నేను ఏమన్నాను? ఎంత నోలేసుకొని పడిపోతారు అని అన్నాను. పడిపోతారు అదేంటది? బహువచనం. నిన్ను పేరు పెట్టి అన్నానే సొంఠ, ఎందుకే వేసుకుంటావు నీ మీద అంటే నీదా జాబితాని నువ్వే చెప్పుకుంటున్నావుగా. గోవింద సేవ నీ నోరు అటు కూకట్పల్లి నుంచి ఇటు మియాపూర్ దాకా ఇంత పొడుగుంటుందని నేను అన్నానా? గోవింద సేవ అని పెట్టానా నీకు? సత్యభామ లేకపోతే నీ ఒరిజినల్ పేరు ఏదో ఉంది కదా, మందో ముందో, అలాంటిది ఏదైనా పేరు పెట్టి చెప్పానా? నేను చెప్పలేదు కదా. మరి ఎందుకు నువ్వు మొదట ఆపాదన చేసుకున్నావు, తర్వాత నన్ను ఇష్టం వచ్చినట్లు అనేస్తున్నావు? ఏమంటున్నావు నువ్వు? ఏరా నువ్వేనా అందగాడివా? నువ్వేనా పెద్ద మన్మధుడివా? ఒకరిని బాడీ షేవింగ్ చేస్తున్నావు సిగ్గు లేకుండా. అంటే మన్మధుడు అయితే బాడీ షేమింగ్ చేయొచ్చా? కాదు, నాకు డౌట్. మన్మధుడు అందగాళ్ళు బాడీ షేమింగ్ చేయొచ్చు అంటావా? బాధ అంటే ఏంటంటే నా మన్మదత్వంతో నీకెందుకు? నీకేం పని? ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ మన్మద, నీకు ఓకేనా? మరి అన్నయ్య అని స్టార్ట్ చేసిన దానివి ఈ విధమైన రైమింగ్ వచ్చేవి నీ బతుకు చేడ సిగ్గులేందానా? వేరే ఎవడో వీడిని తిడతా వీడియో చేశాడు, అనేది కమ్యూనిటీ పోస్ట్ పెట్టా. వేరే ఎవడో అని ఎదవ నాటకాలు ఆడకు. లోపల మీరు ఒకటే అని మాకు తెలుసు. వేరే ఎవడో అని మాట్లాడి నేను అలా మాట్లాడాను మీరు ఏం అనుకోవద్దు, అది జస్ట్ అలా కంటెంట్ కోసం అలాగా. పర్లేదు మనం బరంపోరం అని మీరు మాట్లాడేసుకుంటారు. మాకు తెలవదా ఏంటి? కథలు పడుతున్నారు కథలు. నా ఛానల్లో చిన్న కామెంట్ దొరికితే కూడా తీసుకెళ్లి కంటెంట్ కింద వీడియో చేసుకుని చెవట దత్త. మరి ఎందుకు ఆ కామెంట్లు పెడతావు? ఆ కామెంట్లో నన్ను తిడతావు. ఆ తిట్టిందని నేను కౌంటర్ ఇవ్వకూడదంటే ఎలాగే? కాదు, ఏమైనా రాజ్యాంగంలో రాసుందా? పలానా కూకట్పల్లి నుంచి మియాపూర్ అదేలే పలానా సత్యభామ పలానా గోవింద సేవ ఛానల్లో డిఎస్పీని తిడతా ఉంటుంది. డిఎస్పీ ఏం అనకూడదని రాజ్యాంగంలోనైనా ఆర్టికల్ డాష్లో రాసుందా? దావడపళ్ళు రాలగొట్టేవాడు లేక నీకు చెప్పేవాడు లేడే. టాప్ అని కొడతా ఉండాలి, పక్కన ఒకటి ఉండాలి నీకు, ఫట్ అని కొడతా ఉండాలి ప్రతిసారి, తప్పు చేస్తున్న ప్రతిసారి. అలా చేస్తే నీకు 24 గంటలు గడవక ముందే దవడ ఎంత అయిపోద్దేమో. వాయించి ఇంకొకటి పచ్చిబూతులు తిడుతున్నా కూడా మూసుకుని ఎందుకు కూర్చున్నాడు? ఆ పచ్చిబూతులు తిడుతున్న థంబ్నెయిల్స్ పెట్టి ఎందుకు నువ్వు తెరచుకుంటూ నీ యొక్క కమ్యూనిటీ పోస్ట్లో పెట్టుకున్నావు? మనది కాని మాండలికం ఎందుకు మాట్లాడతావు? బ్రాహ్మణుల్ని ద్వేషిస్తావు, బ్రాహ్మణ యొక్క మాండలికాన్ని వాడతావు. పరంభాగవతత్వం బ్రాహ్మణులకు అగ్రవర్ణాల కంటే అధికులం మేము, మర్చిపోయామా? చేసుకుని చెవట దత్తమ్మ ఇంకొకటి పచ్చిబూతులు తిడుతున్నా కూడా మూసుకుని ఎందుకు కూర్చున్నాడు? ఇప్పుడు నేను మూసుకొని కూర్చున్నా తెరుచుకుని కూర్చున్నా అది నా ఇష్టం. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నేను మూసుకుంటే నేను ఎందుకు తెరుచుకునే ఉండాలని కోరుకుంటున్నావు? అన్నయ్య అని ఇదేమి వికృత చేష్టలు చెల్లెమ్మ, తప్పు కదా. నువ్వు చెల్లెమ్మవేంటి? చిల్లమ్మవి, చిల్లులు పెట్టే అమ్మవి, చిల్లంగమ్మవి. అమ్మో మామూలు కిలాడేవి కాదే బాబు. అసలు బాలకృష్ణ గారు చూస్తే నిన్ను అలా పైన పెట్టేస్తారు అని అడిగి అంతే. వీడి కోపం వచ్చేసి గబగబా వీడియో చేసేసాడు అనమాట. యారా అది ఎవరితో నా మీద వీడియో చేస్తే నీ కమ్యూనిటీ పోస్ట్లో నువ్వు పెట్టుకోవాలా? నువ్వు పెట్టచ్చు, నేను పెట్టకూడదు. నేను పెట్టకూడదని అన్నానా?
కాదు కదా, నేను పెట్టకూడదు అన్నానా? నువ్వు ఆ కమ్యూనిటీలో పెట్టిన పోస్టు కావాలంటే రోజు చూసుకో, పొద్దున్నే అగరబత్తులతో ఇలా వెలిగించుకో. అందులో దెమ్ తా అని ఉంది కదా, దెమ్ తాయ నమః అని పెట్టుకో పూర్తిగా. ఆ మధ్యలో స్టార్ని కూడా ఫీల్ చేసుకొని 2 అగరబత్తులతో రోజు ఇంటోళ్ళని కూడా పిలిచి చూపించు. చూడన్న తంబంటే ఇది, మనం జస్ట్ అంగం నొక్కడం దగ్గరే ఆగిపోయాం, వీళ్ళు చూడు ఎంత బాగా పెడుతున్నారు థంబ్నెయిల్స్ అని చూపించుకో. ఎవడొద్దన్నాడు? దాంతోపాటు పిచ్చుకోతలు కూసావు నువ్వు చాలా. దానికి ఓవరాల్గా సమ్మరైజ్ చేస్తూ నేను వీడియో చేశాను. పిచ్చిదనా? తెలీదా నీకు? నా మనోదత్వం నా రసికత్వం నీకెందుకే? అంటే నువ్వు ఏమైనా చేయొచ్చు సోషల్ మీడియాలో, ఇంకొకరు చేయకూడదు. నువ్వు ఒక్కడవే పత్తి విత్తనానివి, మిగతా ఎవరు మంచోడు కాదు. ఏదో నేను అన్నాను ఆ మాట. నువ్వు నా పాతివృత్యం జోలికి వచ్చావు కాబట్టి నీ పాతివృత్యం మీద నేను మాట్లాడాల్సి వస్తుంది తప్ప ఈ పత్తి గింజల వ్యవహారాలు మనకెందుకు? మనం మాట్లాడాల్సిందేంటి? సబ్జెక్ట్. కల్పించేది ఏది, విడగొట్టేది ఏది, హిందువులకు హేతుకరమైనది ఏది, హిందువులకు పనికిరానిది ఏది, ఇది కదా మనం టాపిక్ మాట్లాడుకోవాలి. అరే డిఎస్పి, అరే బురదవర్ష అంటే ఏమొస్తుంది? నేను అంటాను సోదిబామ, బాబాబామ, పత్తుబామ, చత్తుబామ అని నేను అంటాను. దీనివల్ల జనాలకు టైం వేస్ట్, ఏం యూజ్ ఉండదు. నువ్వు ఆగలేదు, ఇది ఇలాగే సాగుతూ ఉంటుంది. జాగ్రత్త. అవుతున్నాడు. సమస్య ఉంటే పరిష్కరించుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు, నేను పరిష్కరిస్తానంటే నేను నీలా సమస్య ఉంటే నేను అలా ఎందుకంటానే? సమస్య ఉంటే ఇలా అంటాను కదా, సమస్య ఉంటే కోడింగ్ లాంగ్వేజ్ మనకి ఎందుకే? నార్మల్గా మాట్లాడే సుంఠ, నార్మల్గా మాట్లాడు. ఎందుకు అలాగా ఎందుకే నీ బతుకు ఇలాగే ఇలా తయారయ్యేంటే బాబు? చిరాకు వస్తుంది నాకు. నీ వీడియోలు చూసి కౌంటర్ ఇవ్వాలి, కొంచెం మంచిగా మాట్లాడు. బీపీ తెప్పించు, నాకు ఒక్కోసారి టెంపర్ లేచొద్ది, దవడపల్లి రాలగొడేస్తాను నాకు చిరాకు దొబ్బిందంటే. సరే నేను నడుము రాయుడిని అనుకో, చిన్న రాయుడిని అనుకో, నా రాయుడితనం నీకెందుకు? పెద్దదా చిన్నదా నీకెందుకు? నేనేమన్నాను? దాని గురించి మాట్లాడు. దగ్గరికి వచ్చి బాబు మేము కర్ర తీసుకుని కొట్టుకుంటున్నాము, నువ్వు పరిష్కరించి పేదరాయుడని ఎవరిని అడిగారు? నేను కొట్టుకోవట్లే, కొడుతున్నారు మీరు. 10 సంవత్సరాల నుంచే ప్రవచనకారులను ఇష్టం వచ్చినట్లుగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఊరుకుంటున్నామనే విమర్శించండి, తప్పు లేదు. క్యారెక్టర్ అసాసినేట్ చేసి చూడలేదా? శర్మలు శాస్త్రాలు అంటూ ఎంత పెట్టిరేగిపోయావే నువ్వు. వీడియోలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, మన దగ్గర అయితే ఉన్నాయి. ప్లే చేస్తా, ఒక్కొక్కటి వదులుతా. నువ్వేదో అన్నావు కదా, నీ సంగతి తేలిస్తారా అని. నువ్వు తేల్చే, నేను చూస్తా. నువ్వు తేల్చాలా, నేను చూడాలా. బౌద్ధికెంత, నీ అవకాశం ఎంత? దొరికేసింది. ఔకాతాయ నమః దొరికేసింది. బ్లాక్ షీప్ అన్నట్లుగా దొరికేసింది. ఔకత్ ఎంత అంటే ఇంత అంటాను. ఏం చేస్తావే? కొండ అంత నా ఔకాతు. లేకపోతే నీకెందుకు నా ఔకాతు? నీకేంటి? నీ బతుకు ఇంత, నా బతుకు అంత లేనప్పుడు నా బతుకు మీద పడి ఏడవడం ఎందుకే? సరే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట అడుక్కు తిని బ్రతుకుతున్నా కదా నేను. పెట్టావు కదా పక్కన ఇలా చక్కగా. షిర్డీ సాయిబాబా గారు కూడా ఇలాగే ఒక జోలి పెట్టి అడుక్కుంటూ ఉంటారు. ఆ పక్కన ఆ ఫోటో కూడా పెట్టు. నా ఫోటో కూడా బాగానే ఉంది. ఏదో అడుక్కు తిని బ్రతుకుతున్నాను కదా. నాలాంటి వాడి మీదే నువ్వు వీడియోలు చేస్తున్నావంటే నీదెంత నీచమైన బతుకు అవ్వాలి? అప్పుడు నీ బతుకెంత అనుకున్న దానివైతే నువ్వు ఎందుకే కౌంటర్ చేస్తున్నావు? సిగ్గులేందానా? ఔకాత్ అడుగుతున్నావా నువ్వు? బాగా కుదిరిందే కెమిస్ట్రీ. వైష్ణవులు సేవలు నీ దగ్గరికి వచ్చి బాబు మేము కర్ర తీసుకుని కొట్టుకుంటున్నాము, నువ్వు పరిష్కరించి పేదరాయుడని ఎవరిని అడిగారు? నేను నీ బతుకు ఎంత, నీ అవకాశం ఎంత, నీ అర్హత ఏమిటి, నీ బతుకి ఏం తెలుసురా? నీ ఫ్రెండ్స్ ఎవరు దాకా ఈ సనాతన ధర్మం అర్థం కాక కిరస్థానీ మతంలోకి వెళ్ళి ఆడ నుంచి బయటకు వచ్చి ఏదో బతుకుతున్నారు సనాతన. అదే కరుణాకర్ గారి గురించి, లలిత గారి గురించి. హిందూ జనశక్తి శివశక్తి అనే సంస్థలే ఈ 10 ఏళ్ల పాటు కృషి చేయకపోయి ఉంటే నువ్వు అంటున్నావు కదా ఔకాత్ అని, నీ ఔకాతే ప్రశ్నార్థకమయ్యేది. ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ వారి యొక్క కర్మల ద్వారా జనాల్లో వచ్చిన మార్పు ఇవి చూడు. పర్సనల్గా వెళ్ళకు. వాళ్ళు ఏం చేయలేదా? వాళ్ళు చాలానే చేశారు. స్వామీజీల కంటే గొప్ప నాకు. స్వామీజీల కంటే గొప్ప, కోట్ల రూపాయలు పడగలెత్తిన పీఠాల కంటే గొప్పే నాకు. ఎవరైతే సంఘం కోసం, సమాజం కోసం, హిందుత్వం కోసం అహర్హం తప్పిస్తూ ఉంటారో వాళ్ళు. అటువంటి వారిలోనే హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు వస్తారు, కరుణాకర్ గారు కూడా వస్తారు. ఎందుకు? నీకేంటి నొప్పి? నా ఫ్రెండ్స్ అంటున్నావు. వాళ్ళకి నాకు సంబంధం లేదు. సబ్జెక్టివ్ మ్యాటర్స్లో నా పని నాదే, వాళ్ళ పని వాళ్ళదని 100 సార్లు చెప్పిన. నీవు కావాలని గెలుక్కొని వాళ్ళని కూడా తిట్టుకొని, వాళ్ళు నిన్ను తిడితే మళ్ళీ విక్టింగ్ కార్డు వాడుకొని సిగ్గులేందానా? పేరు చెప్పుకొని అడుగుతుంటా. నువ్వు దాకా ఏదో సాయి భక్తుడిని చెప్పుకున్నావు. నేను ఎప్పుడు చెప్పానే సుంఠ? ఎక్కడ చెప్పానే చెప్పు?
నేను సాయి భక్తుడు అని చెప్పానా? మా అమ్మగారు సాయి భక్తురాలు అని చెప్పాను. నేను ఎక్కడన్నా చెప్పినట్టు ఉందా? ఇప్పుడు వేరొక వ్యక్తి, మర్యాద కలిగినటువంటి వ్యక్తి, చక్కటి భాష మాట్లాడే వ్యక్తి, ఆయన అలా చెప్పేస్తే అది నిజమైపోతుందా? నేను ఎప్పుడు చెప్పానే మేము సాయి భక్తులమా? ఇది వీళ్ళ బతుకులు అంతే, వీళ్ళ అబద్ధ బతుకులు. బయటకు వచ్చేసేసి నువ్వేదో చేసుకుంటున్నావు జర్నలిస్ట్. నేను సాయి భక్తుల నుంచి బయటకు వచ్చానంట. అసలు భారత్ టుడేలో నాకు ఒక క్లాష్ ఏంటో తెలుసా? చలో షిరిడీకి వెళ్ళారు భారత్ టుడేలో బృందం. అప్పట్లో జరిగిన సంఘర్షణ అందరికీ తెలిసిందే కదా, స్వరూపానంద స్వామివారి. నేను ఎక్కలేదు ఆ బస్సు. అప్పటి నుంచే ఉంది మనకి, అంతకు ముందు నుంచే ఉంది. నాకు సాయిబాబా విషయంలో క్లారిటీ ఉంది, ద్వేషం లేదు, సనాతన ధర్మానికి సంబంధం లేదనే ఒక క్లారిటీ ఉంది, బాబా గారిని పూజించుకునే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనే కామన్ సెన్సు ఉంది. కానీ సాయిబాబా విషయంలో జరుగుతున్న విపరీత పోకడల్ని ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా ఉంది. నువ్వు దాని నుంచి తప్పుకున్నావు, యూటర్న్ తీసుకున్నావు, నువ్వేంటే మాట్లాడతావు? ఎవరే సాయి భక్తులు? సరే సాయి భక్తుడిని అనుకో, తప్పేముంది? సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులకి నేను భక్తుడిని, అందులో సాయిబాబా ఒకరు. జర్నలిజం చదివి చచ్చావా అంటే చదవాలి. మరో చెప్తారు జర్నలిజం చదివితే జర్నలిస్టులు అవుతారా? ఇండిపెండెంట్ జర్నలిజం అనేది ఒకటి. మరి అచ్చులు వేసుకుంటేనే వైష్ణవులు అవుతారా అని ఎవరైనా అన్నారనుకో, అంత పొడుగును లేచిపోతాయి, ఎంత ఎత్తున అంత పొడుగును లేచిపోతామని, అచ్చులు వేసుకుంటేనే వైష్ణవులు అవుతారా అని నేను అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? జర్నలిజం చదువుకుంటేనే జర్నలిజం అవ్వరు, జర్నలిజం చదవకపోయినా జర్నలిస్టులు అవుతారు. నీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను. ఎదవ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు, జాగ్రత్తగా మాట్లాడు. నా వృత్తి జోలికి రాకు, నీ వృత్తి జోలికి నేను రాను. నీ వృత్తి ఏంటో నాకు తెలియదు. ఉంటుంది ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్, ఇంజనీరింగ్ చదవకుండా ఇంజనీర్లు, అసలు చదివే చదవకుండా టీచర్లు లెక్చర్స్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళు దేశం తగలడిందంటే ఇలాంటి ఎదవలే కారణం. ఏవేవో చలి చేసుకుని మరి వాయిదే తగిందేమో అనుకుని పోవే పిచ్చి కుక్క అని వదిలేశారు. ఎందుకంటే ఏంటి బే బేనా బే అంటావా నువ్వు? ఏంటి బే, నిన్ను బే అంట. ఏంటి బే ముష్టి కుక్క, బ్లడీ బెగ్. తెల్లారు లెగిస్తే ఫోన్ పేరు స్కానర్లో పెట్టుకొని నేను పోరాటం చేస్తున్నా, డబ్బులు ఇవ్వండి అని. ఎన్నిసార్లు చెప్తావే? తోమిందే తోమర పాసిబల్ల దాసరా అన్నట్టు ఎన్నిసార్లు చెప్తావే? బెగ్గింగ్ బెగ్గింగ్. ఏ రోజన్నా మన భరతవర్ష డొనేట్ చేసిన మొహమేనా నీది? ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు, నెలవారియో సంవత్సర సంతానో వేసిందాయి కూడా ఎంత మాట్లాడదు కదా. ఈ ముచ్చు మొహం దానికి ఇప్పుడు బే గుణింతం కావాలంట. దీన్ని ఆల్రెడీ ఉగ్ర భార్గవ సేనలో మాస్ రోస్టింగ్ చేశారు. మాస్ అంటే మాస్, ఊర మాస్ రోస్టింగ్ చేశారు. ఆ వీడియో నేను మొత్తం చూసా, ఆ లైవ్ మొత్తం గంటల నిడివి ఉన్న నిమిషాల్లో కరిగిపోయేటట్లుగా భలే ఉంటుంది ఆ వీడియో. బే బెబ్బే బెబ్బెబ్బే అంటూ పేట్రైపోతూ ఉంది. నేను అక్కడ కూడా దీని పేరు ప్రస్తావించలే. నన్ను ఏమంది ఇది? వాడు ఆఫీసుల్లో తాగుతాడు, కెమెరాలు ఆఫ్ చేసి తాగుతాడు, తాగి వీడియోలు చేస్తాడు అని వాడు వీడు అని ఈ కుక్క మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేను దాని భాషలోనే పోవే పిచ్చి కుక్క అని అన్నానని చెప్పా. నువ్వు అంతకుముందు అన్నావు కాబట్టి ఇప్పుడు అన్నానే సొంఠ. బ్రెయిన్ ఉందా లేకపోతే ఎక్కడన్నా గంట తగిలేసి పోయిందా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు అన్నాక నేను అన్నాను, నేను అన్నాక నువ్వు అన్నావని నేను అనలేదు. అక్కడ అర్థమైందా? మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకో. ఇప్పుడు బేగుణంతం భలే ఉంటుంది చూడండి. కుక్కలాగా కుక్క ఎలాగ ఇంగ్లీష్ రాకులు ఆపుతుందో అలాగ అడుక్కున్న డబ్బులతోటి ఒక పని చేసుకొని బతకడం చేతగాక భగవంతు. అలా కాదే బామ్మ, నువ్వేంటంటే కొంచెం అలాగ కెమెరా ఇంకొంచెం జూమింగ్ చేసి చూడవే. నీ ఫేస్ నువ్వే చూసుకోవే. ఎవరిది నాకే మొహం, ఎవరిది వ్యాధులు సోకే మొహం ఈజీగా అర్థమైపోద్ది జనానికి. నాకు ఇష్టం ఉండదు ఈ విధంగా మాట్లాడడం, కానీ నీది చాలా డిజాస్టర్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ అన్ని విధాలుగా నువ్వు దిగజారి మాట్లాడుతున్నావు కాబట్టి నేను కూడా నీ రూట్లోనే వచ్చి నీకు కౌంటర్ ఇస్తున్నా. నువ్వు ఇలాంటి 100 కౌంటర్లు ఇవ్వు, నేను 1000 ఇస్తా. నాకు ఇదే పని, నాకేం పర్వాలేదు. పొద్దున్నంతా న్యూస్ అనాలిసిస్ చేసుకుంటా, నైట్ టైం ఒక 2 గంటలు నాకు నేనే షూటింగ్ పెట్టుకుంటా, వాయించి పడేస్తా. మన వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఎడిటింగ్ చేస్తారు. వారాంతంలో మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, మస్తు ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఖుషి అవుతారు. మన వాయింపు ఎలా ఉంటుందో తెలుసు కదా, అలా ఉంటుంది. అందరు కాళ్ళు చేతులు ఇచ్చినా కూడా అడుక్కున్న ముష్టితోటి పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటారు. ముష్టి కుక్క బే. బే అన్నప్పుడు ఒకసారి స్లో మోషన్లో ఆ ఫేస్ చూసుకో. వే బే అన్నప్పుడు అవే చూసుకో. వే నెక్స్ట్ బే అంటాను. బే ఈ రోజు నుండి ఈ బేలన్నీ కట్ చేసి పెట్టాను అనుకో, నువ్వే ఒక బెబ్బేలాగే ఉంటావే. బే నువ్వు బే అంటే ఏంటి, లేకపోతే లే అంటే ఏంటి, నాకేంటి అనుకో. ఎవడొద్దన్నాడు? ఆ బే 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 అని నువ్వు బెబ్బే అయిపోతావు చూడు. దొబ్బెత్తావు నువ్వు ఎక్కడికో.
అయిపోయింది, చెక్కేస్తాను నీకు. ఇంకా నీకు తెలియట్లేదు నీ ఫ్యూచరు. బే అంటాను, బే ఈ రోజు నుండి ఏం పీకుతావో చూస్తాను బే. నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఈ పీకడాలు గీకడాలు ఏమి ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ నన్ను అందులో లాక్కో, నేను పీకను. చెప్పాను బే, నా పైన ఒక వీడియో చెయ్యి బే, నీ మీద 10 వీడియోలు చేస్తాను బే. చేసుకుందాం వే, నువ్వు చెయ్యి, నేను చేస్తా. దీనికి కూడా కొంత ఫాలోయింగ్ ఉంటుంది, దీనికి కూడా రెవెన్యూ వస్తుంది. నీకు అదే కదా కావాలి, చేసుకుందాం. ఏం పీక్కుంటావో పీక్కో బే. నాట్ ఇంట్రెస్టెడ్. అల్లారలేసి అడుక్కు తినేవాడివి, ఆ డబ్బులు సరిపోకపోతే ఆ రత్నాల వ్యాపారిని అందరిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి బారు బయట పోలీసులు దొరికి తీసుకెళ్లి లోపలేస్తే వాళ్ళ కాళ్ళు చేతులు గడ్డం పట్టుకొని బతుకులాడు బయటకు వచ్చి ఇది చూసింది. అందుకనే ఈ వీడియో రిలీజ్ కాకముందే రమణ్ లాల్ గురించి ఒక మొత్తం సినిమానే మన ఛానల్లో రిలీజ్ చేసే చూడండి. ఓవరాల్గా వీళ్ళందరూ బ్లాక్మెయిల్ అని సాకు పెట్టుకుని నిందిస్తూ ఉంటారు కదా, మొత్తం పుట్టుపూర్వోత్తరాలన్నీ కలిపి ఒక వీడియో చేశా, సుదీర్ఘమైన వీడియో. బార్ ముందు దొరికావంట, లాగి పెట్టి కొట్టేవాడు లేక బార్ ముందు దొరికా. నువ్వు చూసావా? గ్లాసులు పెట్టావా లేదా పోసావా? సిగ్గులేందానా? నిజాలు మాట్లాడితే ఏమైనా తల పగిలిపోద్దనే శాపం ఉందా నీకు? ఇదేనా నీ పరంపర? మేము యూట్యూబ్లో బతకాలి, వేరే పని చేసుకుని బతకలేమని ఆ రత్నాల వ్యాపారికి చెప్తే, సరే పోరలు అనేసి వీళ్ళు మంచోళ్ళు అండి, ఏదో పొరపాటు అయిందండి అనేసి వీడియో చేపించి అది అర్థం కాలే. ఇప్పుడు అవసరం ఆయింది కాబట్టి ఆయన వీడియో చేసుకున్నాడు. ఇప్పుడు మేము భయపడితే మేము అయ్యయ్యో రత్నాల వ్యాపారిని బ్లాక్మెయిల్ చేసాం, మమ్మల్ని క్షమించండి అని మేము పెట్టుకోవాలి వీడియో. రమణ్ లాల్ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? కేసు వెనక్కి ఎందుకు తీసుకుంటానన్నాడు? అక్కడ ఏంటి జరిగింది మొత్తం వీడియో చూడండి, క్లారిటీ చెప్పా. రమణ్ లాల్ అనేటటువంటి రంగురాల వ్యాపారి క్లియర్గా వీడియో చేసి పెట్టాడు, మేం పెట్టలేదుగా, ఆయనే పెట్టాడుగా. ఆయన కేసు వెనక్కి తీసుకుంటానన్నాడుగా. ఎందుకు అర్థం కావట్లేదు లాజిక్? ఏం చెప్దాం అనుకుంటున్నావు? పించుకుంటూ నిశ్చదరిద్రం బతుకుతున్నావు. ఆ వీడియో స్పష్టంగా ఉన్నావురా, బూడిద గుమ్మడికాయ బూజు పట్టిపోయి బూడిద గుమ్మడికాయ మొహం వేసేసుకొని కనపడుతున్నావు. 50 లక్షలు మీ వ్యాపారం మీది, మా వ్యాపారం మాది, బాధితులు. అవునే, ఇప్పుడు నీ వ్యాపారం నీది, నా వ్యాపారం నాది. నీ యూట్యూబ్ ఛానల్ నీది, నా యూట్యూబ్ ఛానల్ నాది. నీకు సంస్థ లేదు కాబట్టి నీ పేతాస్తి నీకేదో ఒకటి ఉంటుంది, అది నీది. నా భరతవర్ష సంస్థ నాది. దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్. యువర్ బిజినెస్ ఈజ్ యువర్స్, మై బిజినెస్ ఈజ్ మైన్. అదే అంటారు, నీ వ్యాపారం నీది, నా వ్యాపారం నాది అని. ఆ మొత్తం వీడియోకి సంబంధించిన సమగ్ర సారాంశం నేనే నా ఛానల్లో పెట్టాను. నువ్వేదో కక్కుర్తిపడి నీ ఛానల్లో పెట్టుకున్నావు కదా, రెవెన్యూ కోసం, డబ్బుల కోసం. ఆ వీడియో మనం కూడా మన భరతవర్షలో ఎక్స్క్లూజివ్లో పెట్టి డీకోడ్ చేసి మరీ పెట్టాం చూడండి. ఇంకొన్ని అదనపు వీడియోలు కూడా పెట్టాం. నీకు దమ్ముంటే ఈ కేసులో మమ్మల్ని బ్లాక్మెయిలర్స్ అని ప్రూవ్ చేయవే నీ బతుక్కి. లేదంటే ముక్కు నేలకి రాస్తావా? ఏ సచ్చుబామా, ముక్కు నేలకి రాస్తావా? మమ్మల్ని బ్లాక్మెయిలర్స్ అంటున్నావు కదా, జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చిన రోజు నీకు చెబుతా, అప్పుడు నీ దవడ పళ్ళు నేనే రాలగొడతా లీగల్ వేలో. చట్టపరమైన చర్యలు నీ మీద తీసుకోకపోతే అప్పుడు నన్ను అడుగు. మమ్మల్ని మేము నిర్దోషులుగా నిరూపించుకున్న తర్వాత అప్పుడు చూద్దాం. టైం పడుతుంది, లీగల్ ఇంకా కోర్టులో ఉంది అది. ఇక్కడ ఎవరు కాంప్రమైజ్ అయిపోలే. ఆయన కేసు వెనక్కి తీసుకుంటానన్నాడు. ఇదో ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ చాలా సుదీర్ఘమైనది. ఆయన అక్కడ జడ్జి గారి ముందుకు రావాలి, పెద్ద ప్రాసెస్ ఉంది, ఆల్రెడీ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ గొడవ ఆడుతూ వీడియోలు తీసేస్తాం, డబ్బులు ఇవ్వండి. స్పష్టంగా వీడియో కనపడుతుంటే ఎవడని బే మోసం చేస్తావు. ఆ వీడియోలో నీ మొహం బూజు పట్టిపోయిన బూడిద గుమ్మడికాయ మొహంలాగా కనపడుతుంది. ఇంకాసేపు డబ్బులు వచ్చేస్తాయి, పని చేసుకోవచ్చు అనేసి ఆశగా ఆరాటంగా చూస్తాం. బూడిద గుమ్మడికాయ బూజు పట్టేసింది అంటావు, మళ్ళీ అక్కడ ఎక్కడుంది ఒక్కసారి అనేలాగా నా ఎక్స్ప్రెషన్స్ ఉన్న ఫేస్ని నువ్వు చూపియ నీ ఛానల్లో. అసలు నా ఫేస్తో నీకేంటి ఫ్యాంటసీ? అన్నయ్య అని నా ఫేస్ మీద కన్నేసావేంటి బాబు? నా మన్మదత్వం అంటావు, నన్ను సరసవర్ష అంటావు, నేను సరసాలు ఆడానంటావు, వేరే స్త్రీల దగ్గర నా ఒళ్ళు పెట్టమంటావు. సిగ్గుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? మీనింగ్ ఉందా? బ్లాక్మెయిల్ కేసులో ప్రూవ్ చేయవే నువ్వు మేము తప్పు చేసామని. ఆ వీడియో 10 సార్లు చూడవే, బాధితుల తరపు మాట్లాడుతున్నామా లేదా తెలుస్తుంది కరెక్ట్గా. 10 సార్లు చూడ వీడియో, ఎక్కడుందో తప్పు అందులో. ఆ రిలీజ్ అయిన వీడియోలో కింద కెమెరా పెట్టేస్తే ప్రతిదీ స్పై అయిపోద్దా? బారు బయట దొరికావు, ఈడ్చిపోయి పోలీసులు 4 పీకి లోపలేశారు. ఎక్కడే అబద్ధపు బొంతల దానా? ఎక్కడే మమ్మల్ని పీకి లోపలేశారు? అక్కడ పోలీసులు మమ్మల్ని మాట్లాడుతుంటే మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం, మేము బారు బయట దొరికామా? అది బారు బయటనా? ఈ వీడియో చూడండి, అది బారు బయట కాదో తెలుస్తుంది. చూశారు కదా,
రమణ్ లాల్ స్వయంగా మమ్మల్ని వాళ్ళ షాప్ దగ్గరికి పిలిచి అక్కడ పోలీసులను ఆల్రెడీ ఏర్పాటు చేసి ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ కొన్ని ఫుటేజీల్ని ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించి ఆ విధంగా మమ్మల్ని బ్లాక్ చేశాడు ఆయన. ఆ తర్వాత రియలైజ్ అయ్యి ఆ వీడియో పెట్టుకున్నాడు. మేము మంచివాళ్ళం అని తెలిసి, నీలాగా ముంచేవాళ్ళు కారు అని ఆయన గ్రహించి మేము మంచివాళ్ళమని తెలుసుకొని రియలైజ్ అయ్యాడు కనుక ఆయన వీడియోలు ప్రైవేట్లో పెట్టాం. లేదు అంటే మీరందరూ ఒకటి అవ్వండి, రమణ్ లాల్ గారితో మీరందరూ కూర్చొని ఒకటి అవ్వండి, ఆయన వ్యాపారానికి మద్దతు తెలపండి, మేము ఒకవైపు ఉంటాం, న్యాయ పోరాటం చేద్దాం, లేదా యూట్యూబ్ మాధ్యమాల ద్వారానే సబ్జెక్టు మాట్లాడుకుందాం, నేను బాధితుల పక్షాన ఉంటాను, నువ్వు ఆయన పక్షాన ఉండు. అడుక్కొని ఏడ్చుకొని కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చిన ముష్టి వెదవి నన్నేం చేయగలుగుతావురా నువ్వు? ఎక్కడ దీనికి ఆధారం ఏంటండి? నేను అడిగినట్లుగా, నేను భయపడినట్లుగా, నేను ఏడ్చినట్లుగా నేను ఎక్కడన్నా వ్యవహరించానా? ఫుటేజీ ఉందా? ఏముంది? నేను అలా ఎప్పుడూ వ్యవహరించలేదు, వ్యవహరించాల్సిన కర్మ లేదు, తప్పు చేయలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రికేటెడ్ థింగ్స్ అవన్నీ, నెరేటివ్స్. నేను ఎక్కడైనా పారిపోయానా? పోలీసులు వస్తుంటే అమ్మో పోలీసులు అని పారిపోయానా? నీ ఇప్పుడు షిరిడీలో కేసు పడంగానే యూ టర్న్ తీసుకున్నట్లుగా నేనేమన్నా యూ టర్న్ తీసుకున్నానా? అయ్యే వదిలేయండి నాన్న, పదండి వస్తాను పోలీస్ స్టేషన్కి అన్నాము. విత్ ఇన్ మినిట్స్లో స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసాం. జైలుకి వెళ్ళాం మేము. అరెస్ట్ చేశారా? ఈడ్చు కొట్టారా? నీకు ఈడ్చు కొట్టే రోజులు వస్తాయి. ఎదుటి వ్యక్తి మీద అన్ని నేను నిందలేస్తాను, అది నీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రోజు ఉంటుంది నీ ఆర్తనాదం, ప్రకృతి కూడా పట్టించుకోదు. నిజాయితీగా నిస్వార్థంగా బ్రతికే బ్రతుకురా మాది. నేను తిని 10 మందికి పెట్టగలిగే శక్తి భగవంతుడు ఇచ్చాడు మాకు. మరి ఎందుకే యూట్యూబ్లో మానిటైజేషన్ చేసుకుని వీడియోలు పెడుతున్నావు? వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటావు. నువ్వు మానిటైజేషన్ తీసే ఫస్ట్, నీ నిజాయితీ నిరూపించుకోలేదా? యూట్యూబ్ రెవెన్యూతో నువ్వేం పీక్ కట్టలు కడుతున్నావు, సమాజానికి సేవ చేస్తున్నావు, 10 మందికి పెట్టి చేయలేం అన్నావు కదా. ఎంతమంది 10 మందికి పెడుతున్నావు నాకు చూపి, నువ్వు వీడియోలు పెట్టి చూపేవే. నువ్వు ఏమి చేయని దానికి వీడియోలు పెట్టేసుకొని, హైలీ గ్రాఫిక్స్ లెవెల్లో వీడియోలు పెట్టేసుకొని నువ్వు పెర్ఫార్మెన్స్ ఇస్తావు కదా. నువ్వు ఏమేమి సేవా కార్యక్రమం చేస్తున్నావు? ప్రతి నెల నీ నుంచి అన్నదానం చూపించు, గోదానం చూపించు, శివాలయాలకు వెళ్ళు, గణపతి ఆలయాలకు వెళ్ళు, నీలో సర్వమత సౌభ్రాతృత్వం ఉందని చూపించు. నీ ద్వారా, నీ యూట్యూబ్ రెవెన్యూ ద్వారా ఏం జరుగుతుందో నువ్వు చూపి. మాకెలాగూ ఆఫీసులు శాలరీస్ అవన్నీ ఉంటాయి, మాకు ఖర్చులు ఉంటాయి. నీకే ఖర్చులు లేవు, పెట్టే చెయ్యే కదా. పెట్టు, ఎంతమందికి పెడతావు చూస్తాను, నాకు పెట్టి వీడియోలు అప్లోడ్ చేయి. నీవు యూట్యూబ్లో చిల్లరదానం, నువ్వు ఆ థంబ్నెయిల్స్ చూస్తేనే తెలిసిపోద్ది నీ బతుకే యూట్యూబ్ బతుకు. యూట్యూబ్లో ఎలాగైనా సరే జనాలకి భ్రమింపజేసి ఆ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి నువ్వు చేసే పన్నాగాలు ఉంటాయి. నీ యొక్క థంబ్నెయిల్సే చెబుతుంది. నువ్వు మాట్లాడతావే, నువ్వు పెట్టే చేయి కాదు, అన్నిట్లో వేలెట్టే చేయని. ఇది 4వ సంవత్సరం సోషల్ మీడియాలోకి వచ్చి ఒక పైసా తీసుకుంటే నిరూపించు బే. ఇప్పుడు మేము తీసుకుంటున్నాము, ఓకే, మా విరాళము, మా చందా, లేకపోతే మా ఫీజు మేము తీసుకుంటున్నాము. సో మాకు క్లారిటీ ఉంది, మాకు రెవెన్యూ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని. నువ్వు ఎక్కడ తీసుకోవట్లేదు కదవే, మరి ఎలా బ్రతుకుతున్నావే? నీకు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? కిరాణా కొట్టుకు వెళ్ళంగానే ఫ్రీగా, లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళంగానే ఫ్రీగా ఏమైనా వస్తున్నాయి? నీకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు కదా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సోర్స్ ఏంటి? లేదా ఈ మధ్య కమ్యూనిస్టులకు ఒత్తాస పలుకుతున్నావు కదా తులసి చందు లాంటి వాళ్ళకి, నీ సోర్స్ కూడా సోరోసా? లేకపోతే మమ్మల్ని తిట్టిపోయడానికి ఎవడన్నా వెనక నుంచి ఇస్తున్నాడా? ఎవడన్నా ఇస్తున్నాడా? బయటకు వచ్చేమని చెప్పు. బయట దొంగ నాటకాలు ఆడకు. మేము ఇక్కడ ఓపెన్గా మాకు రెవెన్యూ సోర్స్ ఏంటో చూపిస్తున్నాం, మా ఖర్చులు కనిపిస్తున్నాయి. డౌట్ ఉంటే రా, స్టేట్మెంట్లు చూసుకో, మా ఐటీ రిటర్న్స్ చూసుకో. నీవేం చేస్తున్నావు, నీకు ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు నిరూపించుకో. మరి అది నిజాయితీ కాదే. ఎక్కడి నుంచి ఎలా సంపాదిస్తుందో తెలియదు అనేలా బతకడము అనుమానాస్పదం. మాది క్లారిటీగా ఉంది ఇక్కడ. స్పాట్లో యూట్యూబ్లో కనిపించకుండా వెళ్ళిపోతా. ఒక పైసా వాడి దగ్గర నేను వసూలు చేసినట్టు తీసుకున్నట్టు నాకు తీసుకుంటున్నావుగా. యూట్యూబ్లో వీడియోలు పెట్టి అమెరికా వాడి దగ్గర డాలర్లు దుబ్బేస్తున్నావుగా, అది తీసుకున్నట్టే నా దృష్టిలో. అందుకనే మానిటైజేషన్ తీసేసి వీడియోలు చేయి, అప్పుడు నమ్ముతా ఎవరి దగ్గర తీసుకోవట్లేదని. తెల్లవాడి దగ్గర తీసుకుంటున్నట్టేగా నువ్వు. మాకేం ప్రాబ్లం లేదు, మేము ఎవరి దగ్గర తీసుకుంటాం, మేము సేవ చేస్తాం కాబట్టి. సోదిదానా నా కోసము, లేదంటే నా ఛానల్ కోసము దాంట్లో ఒక సబ్స్క్రిప్షన్ ఫీజు కానీ, ఒక జాయిన్ ఆప్షన్ కానీ. టెలిగ్రామ్లో ఏవో పెయిడ్ ఛానల్స్ పెట్టారటగా, బాగా నడిచిందంట కొన్నాళ్ళు. ఉగ్రభార్గవ ఛానల్ వాళ్ళు చెబితే విన్నాను. టెలిగ్రామ్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ఏవో పెట్టామంటగా, నడిచిందా బాగా? ఎప్పుడు పడితే అప్పుడు వారానికి ఒకసారి స్కానర్లు పెడుతుంటావుగా వేరే వాళ్ళ గురించి, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కమిషన్ వస్తుందా? చెప్పవే సత్యభామ. లేదంటే నెలకింత కట్టండి, నా వీడియో చేయడానికి సంవత్సరానికి ఇంత కట్టండి ప్యాకేజ్ ఇచ్చి డబ్బులు దండుకోవడము. రీసెంట్గా మనం ఫండ్ రైజ్కి వెళ్ళాం. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా నెలకి 110 రూపాయలు ఇవ్వండి, సంవత్సరానికి 1100 రూపాయలు ఇవ్వండి, ఇది మేము పెట్టినటువంటి చందా రుసుము
అని అన్నాం. ఇస్తేనే చూడండి, ఇవ్వకపోతే మానేయండి అని అన్నామా? స్వచ్ఛందంగా మేము తీసుకుంటున్న ఫీజు, విరాళము. నీకేంటి వచ్చింది నొప్పి? నేను అదే అంటున్నాను కదా, సంప్రదాయాలు అంటూ రెచ్చిపోతున్నావు కదా. మీ ఆలయాల్లోనో లేకపోతే మీ పీఠాలకో జనాలు డబ్బులు ఇవ్వకుండా మేనేజ్ అయిపోతుందా? జనాలు కడుతున్నారుగా లక్షలు, మాకంటే 100, మాకంటే రూపాయలు ఇస్తారు. మహా అయితే 1, 2, 1000, 10,000 ఇస్తారు. మీకు అన్ని లక్షలేగా మినిమం. మరి ఇప్పుడు మీది కూడా ఏంటి, బెగ్గింగ్ అనాలా? బర్తమీజ్ చేసినట్టు చూపించు బే. అడుక్కు తింటా బతికి బెగ్గర్వి, అది కూడా చరపతి బెదిరించి బతికి బెగ్గర్వి, బ్లాక్మెయిల్ గడివి. నీ బతుక్కి ఆ వీడియోలో నేను ఎక్కడ బెదిరిస్తున్నానో చూపివే, లేకపోతే మాత్రం నాకు నోటికి ఏదో అది మాట్లాడేస్తాం. సార్ వీడియో ప్లే చేసావుగా, నీ ఛానల్లో పెట్టుకున్నావుగా, డిఎస్పి కానీ లలిత్ కుమార్ గారు కానీ అందులో అవతల వ్యక్తిని బెదిరిస్తున్నట్లుగా ఒక్క స్పాట్ చూపివే. లేదా ఇంకేమైనా పెండింగ్ ఫుటేజ్ ఉందేమో ఆయన అడిగి, రామలాల్ గారిని అడిగి గడించే. ఎలాగో లాబింగ్లు చేయడం అలవాటేగా, అవసరం వస్తే ఎవడి గడపన్నా తొక్కుతావు కదా నువ్వు. ఈ డిఎస్పిని బ్లేమ్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి, విదేశాలకు మేము వెళ్తే అక్కడికి కూడా కాల్స్ చేసి అక్కడ కూడా విష ప్రచారం చేస్తావు కదా, సిగ్గులేందానా. నీకేంత కొవ్వుంటే నాకెంత ఉండాలి బే? నీకు చాలా ఉంది, నాకు చాలా తక్కువగా ఉండొచ్చేమో. మనం చూసాగా, లలిత్ కుమార్ గారు ఆఫీస్కి వచ్చావుగా, బాగానే ఉంది కొవ్వు, లేదని ఎవరంటారు? నాకెంత ఉండాలి రా కొవ్వు అని నువ్వే అనుకుంటున్నావు కాబట్టి అంటున్నానే. నువ్వు కొవ్వు పట్టిన దానివే, తగ్గించుకో. ఈ మధ్య మోటివేషనల్ స్పీకర్ అయి పరిగెత్తుతున్నావు కదా, కొవ్వు తగ్గించుకోవడానికే. తగ్గించుకో, మంచిదే. మనది ఎప్పుడు 65 వెయిట్ మెయింటైన్ చేస్తాం అలాగా. జర్నలిస్ట్ గాడివి, ఏదో నీకు వచ్చింది ఏదో జర్నలిజం వీడియో చేసుకొని సావు. ఎవరు మరి నువ్వు కూడా నీ సాంప్రదాయానికి సంబంధించిన వీడియోలు పెట్టుకుని సావే. ఎందుకే అమ్మవారి గురించి, ఎందుకే అయ్యప్ప స్వామి గురించి, ఎందుకే గణపతి గురించి, ఎందుకే శివుడు గురించి, ఎందుకే ప్రవచనకారుల గురించి ఇంకా చెప్పుకుంటే చాలా చిట్టా ఉంటుంది. ఎందుకే నీకు అవన్నీ, ఎందుకే వంకరదానా ఇవన్నీ, ఎందుకే నీకు? సిగ్గు లేకుండా సాంప్రదాయాల మీద వచ్చి పడ్డావు. వెనక నుంచి ఎవడో ఫోన్ చేసి కంటెంట్ చెప్తే వెనక ముందు ఆలోచించుకుంటా. వెనక నుంచి ఎవడో ఫోన్ చేసి కంటెంట్ ఇస్తున్నాడంటే ఆడి వెనక నువ్వు ఉన్నావా ఏంటే? అందరు వెనకాల మాల ఉండి చూస్తున్నావా ఏంటి? వెనక పిక్చర్స్ నా వెనక ఎవడున్నాడే? నాకెవరో కంటెంట్ ఇస్తే కానీ వీడియోలు తయారవ్వు అనుకుంటే ఇప్పటిదాకా 15,000 దాకా వీడియోలు అయినాయి. 15,000 సార్లు 15,000 మంది ఇచ్చారా, లేకపోతే ఒక్కరే 15,000 వీడియోలు కంటెంట్లు ఇచ్చారా? భారత్ టుడే నుంచి మొదలు పెట్టుకుంటే భరతవర్ష అలా కౌంట్ చేసుకుంటే నా సొంతంగా నేను సేకరించుకొని సమీకరించుకొని సొంతంగా రాసుకొని చేసిన వీడియోలే 30,000 పైచులకు ఉంటాయి. 30,000 నీ బతుక్కి నా ట్రాక్ రికార్డ్ని టచ్ చేయడానికి కూడా సరిపోవు. గొప్పగా చెబుతున్నది కాదు, ఏదో కంటెంట్ అన్నావు కదా. నాకెవడో వెనక నుంచి ఇస్తే ఆడ వెనక నువ్వేం చేస్తున్నావు అనేది నా డౌట్. ఇక్కడ వెనకమాల ఏం చేస్తున్నావు? స్టడీ చేయకుండా వాటి మీద వీడియోలు చేస్తావు, ఇరుక్కుపోతావు. ఫోన్లో సెటిల్మెంట్ జరిగింది, ఏం పీకావు, ఏం చెప్పావు ఆ రోజు? నాకు శైవ వైష్ణవ తమ్నైల్స్ పెట్టకూడదని తెలియదు అన్నావు. తెలియకుండా ఎందుకు బే? నా దగ్గర రికార్డింగ్ ఉంది. నేను అందులో అడిగా, సారీ చెప్పేంటి? చెప్తానన్నయ్య, నాకేమీ ప్రాబ్లం లేదన్నయ్య, బహిరంగంగా చెప్పు అంటే, ఎందుకు చెప్పాలి బహిరంగంగా అంటే 4 గోడల మధ్యన సారీ చెప్పేసినావుగా. నా దగ్గర భద్రంగా ఉంది ఆడియో. నేను ఎక్కడైనా లొంగి మాట్లాడానా వీడియోలో? ఎక్కడన్నా తగ్గానా? అహోబిల స్వామివారు ఉన్నారు కాబట్టి వారికి నమస్కారం పెడుతూ వినయంగా ఉన్నాను అంతే. సంధి అంటే ఏంటి? నేను ఏం అన్యాయం చేశానని సంధి మాట్లాడితే సంధి గొంతి పురుగుల్లాగా ఏంటే? చూపించు. ఇప్పటికీ పబ్లిక్లో ఉన్నాయి కదా వీడియోలు. వైష్ణవం మీద నేను మాట్లాడిన ఒక్క మాట చూపి, నీకు 1000 రూపాయలు పంపిస్తా. నీకు అంతకంటే ఎక్కువ పంపించను, అంతే. సో నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఈవిడ వాగుడు చూస్తున్నారు కదా, మరి దీనికి రియాక్షన్ ఇవ్వకుండా ఎలా ఉంటామండి? ఎవరితండి ఇది మన మీద పడిపోయి మాట్లాడడానికి చాంతాడంతా నోరేసుకొని? ఈవిడ మాట్లాడేయచ్చు నా మన్మదత్వం గురించి. పాడుకో, నా వీడియోలు ప్లే చేసుకుంటూ మన్మథ రాజా అని. బాగుంటుంది, బేషుగ్గా ఉంటుంది. వీడియోలు చేస్తావు, ఇరుక్కుపోయి వారానికి ఒకసారి కవర్ చేస్తున్న నాటకాలు, వీడియోలు. మా సాంప్రదాయంలో ఎవరిని ఆరాధించాలి, ఏం చేయాలనేది ఆచార్యుడు చెప్పాలి. నేను వైష్ణవుణ్ణే, నాకు భగవద్ రామానుజుల వారే పరంపర. నేను ఎక్కడ శంకు చక్రాలు వేయించుకోలే. అయినా నేను వైష్ణవుణ్ణే కాదు అనడానికి నువ్వెవర్తివే? నా సంప్రదాయం కూడా వైష్ణవమే. నా వైష్ణవంలో నీలాంటి శని పురుగుల్ని, నీలాంటి చీడ పురుగుల్ని ఉంచను. నా వైష్ణవం నుంచి నువ్వు ఎలిమినేటెడ్. నిన్ను జాయిన్ చేయనవని నేను. యు ఆర్ నాట్ వైష్ణవ. నువ్వెవర్తవే నాకు చెప్పడానికి నేను వైష్ణవుని కాదని? నేను వైష్ణవుని, నేను శైవుణ్ణి, నేను శాక్తేయుణ్ణి. కృష్ణ పరమాత్మ చెప్పాలి బే. నువ్వెవడో బే చెప్పడానికి? ఎవడో బే నీకు ఎవడిచ్చాడు రైటు? మళ్ళీ చెప్పు. నువ్వెవడో బే చెప్పడానికి? ఎవడో బే నీకు ఎవడిచ్చాడు రైటు?
ఎవడో బే నువ్వు వైష్ణవుడికి శివుడికి సెట్ చేయడానికి ఎవరన్నా కర్ర తీసుకొని కొట్టుకున్నారా బే? కొట్టుకుని దగ్గరకు వచ్చారా బే? నువ్వు కొడుతున్నావే. ఎవడో బే మా సంప్రదాయం చులకు రావడానికి కాళ్ళు నరికి చేతిలో పెడతాం బే. నరుగుతావు. ఇంట్లో క్యారెట్లు తురుము ఫస్ట్. క్యారెట్లు తినవగాలి నువ్వు. చికెన్ ముక్కలు తురుముకో. ఏం పీకుతావు బే? సిగ్గు సరం లేకుండా మర్యాద గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి బే? లేడీస్ ఫోటోలు వేసుకొని గంజాయి మొక్క అని 200 పైసలకి వీడియోలు చేసుకొని వ్యూస్ తీసుకొని నీ బతుక్కి ఇదన్నా ప్రూవ్ చేసుకోవే. నేను 200 వీడియోలు చేశానంట గంజాయి మొక్క మీద. ఏ గంజాయి మొక్క మీద 200 వీడియోలు చేశానో లిస్ట్ పెట్టవే. ఓపెన్గా ఉన్నాయిగా వీడియోలు. ఇప్పుడు నేను ఒక 15-20 వేలు వీడియోలు చేశాను. అందులో 200 వీడియోలు ఒకే వ్యక్తి మీద చేశాను అంటున్నావు నువ్వు. నాకు చూపివే. నేను 10వ 15కో చేస్తేనే నీలాగే ఆవురావురైపోయి నా మీద వీడియో పెట్టింది ఆవిడ. రేపు పొద్దున్న ఆవిడకి కూడా జడ్జిమెంట్ కాపీ వెళ్తుంది. అప్పుడు ఆ వీడియో మర్యాదపూర్వకంగా తీసేయాల్సిందే. ఏది నాటకాలు ఆడుతున్నారా మీరు ఒకటైపోయి? ఆవిడంటే నీకేంటి నొప్పి? మార్చుకో మరి. నువ్వు వైష్ణవ్ అని ఎందుకు చెప్పుకుంటావు? కమ్యూనిస్టులు జాబితాలో చేరిపో. లెఫ్ట్ లోబీకి వెళ్ళు, అక్కడ నుంచి వీడియోలు చేయి. నేను ఎవడంటాడో చూస్తా. నేను లేకుండా ఆడాల పేరు చెప్పుకొని తిని నీ పెళ్ళాం బిడ్డల్ని బతికించుకుంటున్న ముష్టి బతుకు బే. సరేనే, నేను ఆడాల పేర్లు చెప్పుకుని ఏదో బతుకుతున్నాను. మరి నువ్వు పొద్దున్న లేస్తే ఎంతమంది మగోళ్ళ జోలికి వెళ్ళి మగాళ్ళ పేర్లు చెప్పి మగాళ్ళ బతుకుల మీద పడి ఏడిసి పైసలు సంపాదిస్తున్నావే? నీ పిల్లలకి నీ మొగుడికి పెడతనవే చెప్పే. నాకు అర్థం కావట్లేదు. నీ బతుక్కి ఇంతమంది మగాళ్ళని తిట్టకపోతే నడవదు. మగాళ్ళ మీద ఆధారపడ్డ బతుకు నీది. నేనేమి ఆడవాళ్ళ మీద మాట్లాడడం లేదు. శాకిని, ఢాకిని, శూర్పణక, పూతన ఇత్యాది కేటగిరీ స్త్రీలని అటాక్ చేస్తాను. అది కూడా సబ్జెక్టివ్గా. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయనంత వరకు మర్యాద ఇస్తా. టార్గెట్ చేశారనుకో చూసావుగా ఇలా ఉంటుంది ఆట. నటరాజు విన్యాసమే, మామూలుగా ఉండదు. సిగ్గు లేకుండా ఇతర లేడీస్ని పట్టుకొని కలుపు మొక్కలు గంజాయి మొక్కలు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చెత్త తొమ్మేసి అన్ని పెట్టి ఇప్పుడు పాకిస్తాన్కు అనుకూలంగా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని నేను ఏమనాలి? అయినా కూడా నేను ఎప్పుడన్నా ఈవిడనుకునే వ్యక్తుల్ని డైరెక్ట్గా గంజాయి మొక్కలు అన్నానా? ఇప్పుడు వాళ్ళు రైట్ వింగ్లో ఉన్న వాళ్ళని బత్తాయిలని, ఈవిడ కూడా కమ్యూనిస్ట్ భాష తీసుకొని మాట్లాడుతుంది బత్తాయిలని. రైట్ వింగ్లో ఉన్న వాళ్ళని వాళ్ళు అలా అంటే మేమేమంటాము? గంజాయి మొక్కలు అంటాం. వాళ్ళు మమ్మల్ని బీజేపీ ఐటీ సెల్ అంటే మేము వాళ్ళని సోరోస్ మీడియా అంటాం. వాళ్ళు మమ్మల్ని ఇంకేదో అంటే మేము వాళ్ళని బొద్దింకలు అంటాం. ఇది క్వైట్ అది ఒక వార్లో డైలాగ్స్ అవి. ఆవిడ వీడియోలు చేయట్లేదా, మనం వీడియోలు చేయట్లేదా? అసలు ఏంటి నొప్పి ఏంటి? నేను తులసి చందు లాంటి వాళ్ళని ఎండగట్టకూడదా? ఆవిడ మీద నేను ఒక్కనే వీడియోలు చేస్తున్నానా? రైట్ వింగ్లో ఉన్నటువంటి ఐడియాలజీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆవిడని ఎండగడుతున్నారు. కొన్ని వేల 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 వీడియోలు ఉన్నాయి ఆవిడ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేసేవి. నీలాగే హిపోక్రసీ. నిన్ను కూడా వేలాది మంది ట్రోల్ చేసి ఎక్స్పోజ్ చేసే వీడియోలు వస్తాయి చూడు. ఎందుకంటే నువ్వు అలా దిగజార్చుకుంటున్నావు. నీ బతుకు అయిపోయింది. ఎవరో ఒక ఆడ జర్నలిస్ట్ ఆమె 200 ఫోటోలు వేసుకొని చచ్చాము. ఆ ఫోటోలు వేసుకుంటే నీకు వ్యూస్ వచ్చేది. చూపియే నాకు ఆ 200 బతుకు. ఇది ప్రూవ్ చేసుకో ప్లీజ్. ఒక ఆడదాన్ని దయాదాక్షిణ్యం ఎడతాడు, ఒక ఆడదాన్ని తిడుతూ ముష్టి బతుకు బతికి ఆ వ్యూస్ మీద బతికని ఎదవే నువ్వు. ఇది కుక్క ఎంగి లేకుండా బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు బే. ఈ కాళ్ళ మీద పడాలా బే? కాళ్ళు నరికి చేతిలో పెడతాం బే. ఎవడం తెచ్చుకుంటావో తెచ్చుకో బే. చెప్పాను కదా, ఇది ఈ వేగుణింతంతో పాటుగా ఈ కాళ్ళు నరకడం ఏందో, పొయ్యిలో పెట్టడం ఏందో, చేతిలో పెట్టడం ఏందో, ఇంకా అక్కడ కామెంట్ కూడా చూసి సిగ్గు లేకుండా కుక్క దానికి పోయినట్టు తనుకొని వీడియో. దరిద్రపోడుదానా, నువ్వు ఓపెన్గా నా గురించి కామెంట్లు చేస్తే నాకెవరో ఒకరు పంపించినా లేదా నేనే చూసినా దానికి రియాక్ట్ అవుతాను కదవే. ఇప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? నేను నీ గురించి చెప్పకపోయినా, నీ పేరు ఎత్తకపోయినా నీ గురించే చేశానని ముద్ర వేసుకొని నా మీద ఇంత రెచ్చిపోయావే. నీకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందా? నా వలన నరకం చూపిస్తున్నానా నేను? అది నువ్వే చెప్పుకున్నావు కదా వీడియో చూడు. కావాలంటే ఇలాంటి బతికిన నీవు నా గురించి మాట్లాడుతున్నావా? భరతవర్షం ఏం చేస్తున్నావు నువ్వు? భరతవర్ష ఎంత ప్రభావితంగా పనిచేసింది, ఎంతమందిని ఉత్తేజితుల్ని చేసింది, ఎంతమందికి మార్గనిర్దేశనం చేసింది. జనాలు చెప్తారు, నువ్వెవరితోవే చెప్పడానికి? ఇన్నాళ్ళు నేను పొలైట్ వేలో మాట్లాడడం చాలా తప్పు అయిపోయింది. ఇలాంటి నీచుల్ని ఇలాగే ఎండగట్టాలి. ఇప్పుడు వీళ్ళు రాముడిని కూడా నిందించే బ్యాచ్. ఎందుకంటే రాముడు తాటకిని వధించాడు కదా, శూర్పణఖకి పనిష్మెంట్ ఇచ్చాడు కదా. ఇప్పుడు రాముడు కూడా అనేస్తారు. కమ్యూనిస్టులు అదే కదా అంటారు, ఆడవాళ్ళ మీద దాడి చేశాడు రాముడు అని. అలాగా నీలాంటి శాకిని ఢాకిని జాతి స్త్రీల మీద
రాముడైనా రామభక్తుడైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. మీరు చేసే విష ప్రచారాలకు విరుగుడు వేయొద్దు. పిచ్చికారి మొహందానా. సిగ్గు లేకుండా కుక్క దన్నుకు పోయినట్టు దన్నుకొని వీడియోలు చేస్తావే. మరి వాడు ఎవడో ఫోన్ కాల్ మాట్లాడాడు బే, ఎందుకు చేయలేదు వీడియో? ఎస్ఆర్ దగ్గరకు వస్తున్నాడు, వాడికి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుందని మాట్లాడాడు కదా. రికార్డ్ అందరు విని తూ అని మొహం మీద ఉమ్మేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు. నువ్వు వచ్చి తుడిచావు, అదేలే నువ్వు వచ్చి తుడిచావు, ఇక్కడ పడిందంతా నువ్వు తుడిచావు. ఎస్తర్ గారి గురించి నీచముగా మాట్లాడుతున్న నీ నోరు ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నట్టు కాదు, పాపం ఆవిడని అంటున్నట్లు. ఆవిడ నాకు అక్క లాంటిది. ఒక అక్క తమ్ముళ్ళ మధ్య నువ్వు అక్రమ సంబంధం పెడుతున్నావు. వాళ్ళిద్దరూ మాట్లాడింది 7-8 సంవత్సరాల క్రితం. అప్పుడు మాట్లాడిన దానికి వివరణ వాళ్ళు ఇచ్చారు, మేము ఇచ్చాము, మేము ఒకరికొకరు మాట్లాడాము, ఏ సందర్భంలో అవి బయటకు వచ్చాయి, ఎందుకు అసలు మాట్లాడారు అలాగా, అవన్నీ క్లారిటీ అయిపోయింది. మేము తిట్టుకున్నామో కొట్టుకున్నామో కలిసిపోయామో అది మా ఇష్టం, అది నా పర్సనల్ మ్యాటర్, అది నేను చూసుకుంటా. ఇప్పుడు ఆ ఆడియోలో డిఎస్పి ఎక్కడన్నా మాట్లాడా? డిఎస్పి అంటే నేనే అనుకుంటున్నారు కదా మీరు. సరే, ఆ డిఎస్పి అనే వ్యక్తి నేను ఎక్కడన్నా మాట్లాడానా? నా అగ్రిమెంట్ ఏమైనా ఉందా? లేదు కదా. ఇద్దరు వ్యక్తులు, ఇప్పుడు ఈ సత్యభామ నీ గురించే ఇద్దరు వ్యక్తులు ఎవరో అదొక బజార్ది, అది అన్ని చోట్లకి వెళ్తుంది తిరుగుతుంది అని మాట్లాడుకొని రిలీజ్ చేసేస్తారే. ఇప్పుడు నేను ఆ ఆడియోని తీసుకొని వచ్చి ఏమే నిన్ను బజారుది అంటున్నారు, నిజంగానే నువ్వు బజారు దానవా అని నేను అంటే అది అయిపోతుందా? సెట్ అయిపోతుందా? అవ్వదు కదా. వేరెవరో మాట్లాడుకుంటున్న ఆఫ్లైన్ మాటలు అవి బయటకు వచ్చినాయి. అవి కూడా 7-8 సంవత్సరాల క్రితం. ఎస్తర్ గారు నేను ఒక అక్కా తమ్ముళ్ళు లాంటి వాళ్ళం, మమ్మల్ని ఎందుకు నిందిస్తారే? ఆ జ్ఞానదీపిక అనే అమ్మాయి, ఆవిడ కూడా చెల్లెలు లాంటిది. ఎందుకు ఊరకనే నిష్కారణంగా అంటారు ఆడవాళ్ళని? నువ్వు ఒక ఆడదనవై ఉండి ఎందుకే సిగ్గులేందానా? నిన్నెవరైనా అలా అంటే నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే అట్లా? నువ్వు నన్ను అంటున్నట్టు కాదు, ఆడవాళ్ళని అంటున్నావు. నువ్వు మా అమ్మని అన్నావు, 3 స్త్రీలను నిందించావు, 3 స్త్రీల శీలం మీద నింద వేస్తున్నావు. నువ్వు నీ బతుకు ఎలా ఉంటుందంటే అడ్రస్లు లేకుండా పోతావు. నేను చెప్తున్నా, చాలా డ్యామేజ్ అవుతావు, చాలా చాలా పాపం చేస్తున్నావు నువ్వు. నిన్ను అసలు పట్టించుకోకుండా వదిలేద్దాం, నీ పాపానికి నువ్వే పోతావు. ఎందుకంటే నీ కర్మలు ఏంటో నాకు తెలుసు, దాని ఫలితం ఏంటో నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు, నీకు ఆల్రెడీ తెలుసు. అందుకే చెప్తున్నా. కానీ ఈ రకమైనటువంటి స్పందన లేకపోతే మీరు పేటరైపోతారు. మరి అది రికార్డు చేసిన వాడు ఎవడో, అసలు ఆ మాట మాట్లాడింది ఎవడో, వాడి మీద వీడియోతో చేయలేదు నువ్వు. ఎస్ఆర్ దగ్గరకు వస్తున్నాడు, ఇంట్రెస్ట్ ఉంది అని ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడిని ప్రశ్నించి వీడియో ఎందుకు చేయలేదురా? చెప్పు తీసుకుందని హైదరాబాద్ నుండి గెంటేస్తారనే ఆ మాట్లాడి ఇది దీని తాలూకు వెర్షన్. దీని గురించి మనం మాట్లాడినా కూడా చెప్పు తీసుకొని మనల్ని గెంటేస్తారంట హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ఏం లేదు, పుల్లారావు లాగా ఈ పుల్లమ్మ పుల్లలు పెట్టడానికి చూస్తూ ఉంది. చెప్పాను కదా, దీని గురించి ఎవరన్నా ఇద్దరు మాట్లాడుకుంటారు అనుకోండి, దీని క్యారెక్టర్ని అది ఇది అని, అది ప్రమాణం అయిపోతుందా? అవ్వదు కదా. అలాగే ఎవరిని ఎప్పుడు ఎలా ప్రశ్నించాలో, ఏది ఆఫ్లైన్లో మాట్లాడాలో, ఏది ఆన్లైన్లో మాట్లాడాలో నాకు విచక్షణ ఉందే. అసలు ఇవన్నీ కాదు, నా ఇష్టం, నేను ఎవరి మీద స్పందించాలి, దేనికి స్పందించాలి అనేది నా విచక్షణ. నీకేంటి నొప్పి? దీన్ని అడ్డు పెట్టుకుని ఎందుకు ఒక స్త్రీని దూషిస్తున్నావు నువ్వు? మా మీద కోపంతో ఆడపిల్లలు ఎందుకు అంటున్నావే? సోంబేరిదానా? అసలు నీతి నియమాలంటూ లేవా? వదిలేసావా? చిన్నప్పుడే గుజరాత్లో వదిలేసావా? దయాదాక్షిణ్యం మీద నీ బతుకు ఆధారపడి ఉంది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఎవరు బ్రతుకున్నారో చెప్తా, ఇది కాలం చెప్తుంది, కంగారు పడకండి. మీ యొక్క పాపం అంతా పండే రోజు వస్తుంది. నువ్వు పెట్టుకున్న బజార్ వర్షచారంలో వాడు కూడా నీకు కూడా అంటిందంటే రోగం. పార్ట్నర్ సిగ్గు లేకుండా ప్లాన్ ప్రకారం సాంప్రదాయం మీద వీడియోలు చేస్తారా? ఇది ఒకటి మళ్ళీ చెప్పాలి. భరతవర్షకి కరుణాకర్ గారు అండ్ వీళ్ళు పార్ట్నర్స్ అంట. అప్పుడెప్పుడో ఛానల్ ఆరంభంలో ఎవరో ఒకరు సలహా ఇచ్చారు, ప్రైవేట్ లిమిటెడ్ చేసుకోండి అని. ప్రైవేట్ లిమిటెడ్ అంటే పెద్ద వ్యవహారం కదా, నాకు తెలియదు. సరే చేద్దాంలే, కొంచెం అఫీషియల్గా ఉంటుంది అనుకున్నాను నేను. సరే అప్పటికప్పుడు శివశక్తిలోనే ఉన్నాను కదా, అప్పటికప్పుడు ఒక తెలిసిన సిఏ గారు ఉంటే స్టార్ట్ చేశారు ప్రాసెస్. దానికి డైరెక్టర్లు ఉండాలండి అన్న. మన ఎడిటర్ ఒక డైరెక్టరు, అక్కడే కరుణాకర్ గారు కళ్యాణ్ గారు అందుబాటులో ఉన్నారు, వాళ్ళు కూడా డైరెక్టర్స్ అయిపోయారు. 2-3 నెలల తర్వాత దాని అవసరమే లేకుండా పోయింది. అసలు ఎందుకు స్టార్ట్ చేసామో తెలియదు. అంటే ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇనీషియల్ స్టేజ్లో యూట్యూబ్కి అవసరం లేదనిపించింది. ఇప్పుడు కదా సంస్థ, ఇప్పుడు కదా ఫౌండేషను ఈ స్థాయికి వెళ్ళిన తర్వాత అది అక్కడ ఇనీషియల్ స్టేజ్లో ప్రైవేట్ లిమిటెడ్ అవసరం లేదనిపించింది. స్ట్రైక్ ఆఫ్ అయిపోయిన కంపెనీ అది. దానికి ఎవరు పెట్టుబడులు పెట్టలే, దాంట్లో ఏమీ లావాదేవీలు జరగలే. దమ్ముంటే అదన్నా నిరూపించుకోండి. ఒక వ్యక్తి అనేక చోట్ల డైరెక్టర్లుగా ఉంటాడు, అది పబ్లిక్ డొమైన్లో ఉన్న కంటెంట్. నువ్వెందుకు ఆ స్ట్రైక్ ఆఫ్ అనే ఆ స్క్రీన్ షాట్ ఎందుకు చూపించట్లేదు? కంపెనీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయిందిగా. ఆయన నాకు పెట్టుబడిదారుడు కాదు, జస్ట్ ఫ్రెండ్లీగా అప్పటికప్పుడు అది ఆ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక గ్రూప్ ఫామ్ అవ్వడానికి కోసం టెక్నికల్గా సహాయపడ్డారు అంతే. వాళ్ళేమో నాకు ఇన్వెస్ట్ చేయలేదు. భరతవర్ష ఆరంభం 2 సంవత్సరాల పాటు స్వశక్తితోనే నడిపాను. నేనేం ఫండ్ రైజింగ్ కూడా చేయలేదు. 2023 నుంచి ఇప్పుడు దాకా 4 దఫాలు ఫండ్ రైజింగ్ వచ్చాను. దాని మీద కూడా పడి ఏడుస్తారేంటే? ఊరుకుంటావే?
బజార్లో అలాగే కుక్కని కొడతాం బే, ఎవరు చూస్తా ఊరుకో. రావే చూసుకుందాం. కొడతాంబే కొట్టు నేను కొట్టించుకుంటా. నేను నిన్ను కొడతా. కొట్టుకున్నారా? ఎందుకే చెప్పిందే చెప్తావు సోది. కొట్టవే దమ్ముంటే నీ బతుకు కదన్నా ప్రూవ్ చేసుకో. దవడపళ్ళు రాలిపోతాను. అప్పుడు సక్కి దవడలు వేసుకుని ఫఫా అని వీడియోలు చేయాల్సి వస్తుంది. అప్పుడు నిజంగానే గోవిందాయన మహా రాధిక పలకలేవు, దవడపళ్ళు రాలిపోయి ఉంటాయి కదా, గోవిందాయన మహా అని చెప్పాల్సి వస్తుంది. ప్రవచనకారుల్ని ఏదో తిడుతున్నాము అనేసి మా మీద వీడియో చేస్తావు కదా బే. మనం నీ మరి ఎందుకు తిడుతున్నావే? చక్కగా ఉండలేవా? ప్రవచనకారులు ఎందుకు తిడుతున్నావు? రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు మూర్ఖుడు, అలాంటోడు ఇలాంటోడు అని పేరు వాడుకొని తెలివిగా గరికబడి గారిని పీకల దాకా తిడుతూ మాట్లాడాడు బే. వినిపించమంటావా? ఇంకొక వీడియోలో వినిపిస్తుంది. వినిపించు. దమ్ము ఉంటే వినిపించా సోది. ప్రపంచంలో ఉన్న పనులన్నీ నేనే చేయాలంటావు. మళ్ళీ భరతవర్షానికి డొనేట్ కూడా చేయవు. నువ్వు డొనేట్ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు. అన్ని పనులు చేయాలి అంటే నువ్వు నాకు 1100 రూపాయలు వార్షిక చందా చెల్లించు ఫస్ట్. ప్రవచనకారులు హిందుత్వాన్ని పరిరక్షిస్తున్నారు, అలా తిడితే అలా మాట్లాడితే ఎలాగా ఏదో పొరపాటు. అంత ఓవర్ యాక్షన్ ప్రభుత్వం. నిజంగానే ప్రవచనకారుల వల్ల చాలా 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 అవేర్నెస్ వచ్చింది. వాళ్ళే లేకపోతే ఏమయ్యేది సమాజం? ఎందుకు ఏడుస్తావు వాళ్ళ పైన పడి? అంటే వాళ్ళు శివుడు కేశవుడు సమానమే, అదొక సంప్రదాయం, అదొక నమ్మకం. వాళ్ళు అలా చెప్తున్నారు కాబట్టి మీకు నొప్పులు. ఇదే ముష్టి ఆలోచన విధానం. మీకు అంటే వైష్ణవులందరికీ కాదండి, వైష్ణవం పేరు చెప్పుకుని ఇలాంటి జాంబీలకి. వైష్ణవం అనేది ఒక అత్యుత్తమమైన సంప్రదాయం. విష్ణువే పరమదైవం, ఆయన విరాట్ స్వరూపం, ఆయనలోనే మిగతావన్నీ అంగములు. శివుడైనా లేకపోతే అమ్మవారైనా అందరూ ఆయనలో ఉన్నటువంటి భాగములే. ఆ చింతనతో ఒక్కడైనటువంటి ఆ విష్ణువుని ఏకాగ్ర చిత్తముతో పూజిస్తూ ప్రార్థిస్తూ భక్తి మార్గంలో ఉంటారు. అదొక సంప్రదాయం. అది వైష్ణవం అంటే. వైష్ణవం గురించి నా దగ్గర నేర్చుకో పాఠాలు. నీకేం తెలుసు సంప్రదాయం అంటావు, ఆచార్యుల పరంపర అంటావు. నాకు రామానుజాచార్యులే ఆచార్యులు, నీకెవరు ఆచార్యులు? ఇప్పుడు దాకా 10 జన్మలు తీసుకున్నా వైష్ణవుడిగా. జరుగుతాయి. ఎందుకు వీడియో చేయలేదు బే? నీ ఫ్రెండ్ అయితే చేయవా బే? నీ బ్యాచ్లో వాళ్ళు అయితే చేయవా బే వీడియోలు? మేము తేరగా దొరికామా బే? మర్యాదపూర్వకంగా ఎవరెవరినన్నా విమర్శించుకోవచ్చు. నేను కూడా ప్రవచనకారులను విమర్శిస్తా మర్యాదపూర్వకంగా, సభక్తికంగా, వినయపూర్వకంగా. నేను మొన్న చిన్నజీర స్వామివారి మీద వీడియో చేయలే, అలాగే ఎందుకు చేసావు? అక్కడ ఏమైనా ఆయన దూషించానా, అమర్యాదగా మాట్లాడానా ఆచార్యుల వారిని? అలా చేసుకో నువ్వు కూడా. ప్రవచనకారులను ఇండైరెక్ట్గా ఎటకారంగా చేయటం, బూతుపాటలు రాస్తారు, ఇంకేదో చేస్తారు అని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడామనుకో, అది వేరే మీటర్ వస్తుంది. ఏదో వాగుతున్నావు, నా రోమం కూడా పీకలేరు అని. నీ యొక్క రోమాలు ఉంటే కదా బే, నెత్తి మీద బొత్సు ఉంటాయి కదా బే పీకడానికి. ఆల్రెడీ బత్తడిప్పరా? నాకంటే సరే, నాకెంతో కొంత బట్టడిప్ప. ఆ డిప్ప మీద డిస్కో డ్యాన్స్ చేద్దు కానీ నేను అనేది అసలు ఏ బొచ్చు లేని గాలితో తిరుగుతున్నావు కదా నువ్వు. ఎంతో అంత బొచ్చు నాకు ఉంది. బొచ్చు లేని గాలితో తిరిగి నువ్వు బొచ్చు గురించి మాట్లాడుతున్నావు చూడు, ఇది చాలా కామెడీ. ఎస్, మీరు నా రోమములు పీకలేరు, అది కొంచెం క్లాసిక్గా చెప్పాను. నా ఎంట్రుకు కూడా పీకలేరు మీరు. పీకగలరా? పీకి చూపించుకోండి. కేసులు పెట్టారు కదే, ఇన్ని అక్రమ మార్గాల్లో ఇంత హింసించేద్దాం అనుకుంటున్నారు. ఎక్కడన్నా రిటాలియేషన్లో స్పీడ్ తగ్గిందా? లేదు కదా. మీ అక్రమమైన అధర్మమైన యుద్ధానికి ధర్మబద్ధంగా ఇస్తున్నటువంటి ధీటైన మా యొక్క ప్రతిచర్య కూడా చూడండి ఎలా ఉందో. చూస్తారుగా ఆ భగవంతుడు ఆడించే ఆట. వచ్చేసింది బట్టతల. నీకు ఎక్కడ తిరిగి చూసో కనపట్లేదు కావాలి నీకు. ఏంటి బే? నా బట్టతల గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీకు సంబంధించిన వాళ్ళ బట్టతల గురించి మాట్లాడితే ఏడవు కదా నువ్వు. ఏడవను నొట్టి. సరే ఏమిటి ఇప్పుడు నా బట్టతలతో నీ ప్రాబ్లం? నా లుక్స్ నీకు నచ్చలేదు, సరే విగ్గు పెట్టుకుని కనిపిస్తే ఓకేనా? నా లుక్స్ నీకు చాలా ఇంపార్టెంట్ కదా. అన్నయ్య అంటివి మళ్ళీ ఇలా వటకరంగా మాట్లాడితే వరస్ట్ ఫెలో. ఏ అక్కడే ఉంటాయేంటి? ఇవన్నీ లేవా? ఇక్కడే ఉంటాయా? వేరే చోట్ల ఉండవా? పీకాలనిపిస్తారా? పిక్కు. ఎవరిని పూజించాలి, ఎవరు మాకు దేవుడు, ఎవరిని ఆరాధించాలి చెప్పాల్సింది మాకు ఆచార్యులు. నేనే ఎవరెవరిని పూజించాలో చెప్పేది నేనే చెప్తా. ఎందుకంటే నేను కూడా సిద్ధ పురుషుడిని. నేను కూడా భగవత్ సాక్షాత్కారం అయిపోయింది నాకు. నేను శివాంశని, కృష్ణాంశని, విష్ణాంశని అన్నింటినీ. దీనికి ఏమన్నా కాదనడానికి ఎవరికన్నా హక్కు ఉందా? నేను చెప్తున్నా ఎవరిని మొక్కాలి, ఎవరిని మొక్కకూడదు. యూటర్న్ తీసుకున్నావు కదా, యూటర్న్ తీసుకుని నువ్వు నీతి సూక్తులు చెప్పొచ్చా? సాయిబాబా భక్తుల గురించి నువ్వు మాట్లాడేయచ్చు. శివుడిని ఎలా పూజించాలో వైష్ణవురాలని నువ్వు చెప్తావు. గణపతి మనకి దేవుడు కాడు కానీ వినాయక చవితి గురించి వీడియోలు చేస్తావు అని ఎవరైనా అంటే ఫీల్ అవుతావు. మరి అవో కదా. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాలి, నువ్వు కాదు బే చెప్పాల్సింది. కృష్ణ పరమాత్మ చెప్పారు కాబట్టి చెప్తున్నాను. కృష్ణ పరమాత్మ మహాభారతంలో శివుడి దీక్ష తీసుకుంటాడు. 6 months కఠినమైన కఠోరమైన దీక్ష. అర్జునుడిని కూడా శివుడి దగ్గర తీసుకువెళ్తాడు. రికమెండేషన్తో శివుడి నుంచి అస్త్రాలు కూడా పొందేలా చేస్తాడు. ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడో నాకు అర్థమైంది. నువ్వు వ్యర్థజీవివి కనుక సంకుచిత భావంతో అలా ఉన్నావు. నీ బతుకంతే, ఇక నీవు ఎప్పటికీ శాంతిని పొందలేవు.
నిన్నెవడో సామరస్యం కుదుర్చు అని పిలవలేదు బే. నీకు అర్హత లేదు, నీకు ఆ బతుకు లేదు బే. నిన్ను కూడా వేరే సంప్రదాయాల వారు ఏమైనా పిలవలేదు కదా, అన్నిట్లో ఎందుకు వేలెడుతున్నావే నాకు అర్థం కాదు. తెల్లారు లెగిసి అడుక్కు తింటా ఉంటావు బే. ఒకసారి అడుక్కునే డబ్బులు కూడా సరిపోవు ఈ ముష్టి కుక్కకి. అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా బజారు వారు షాపేస్తున్నా, నా వల్ల కాదు ఆగిపోతున్నా ఏదైనా టైటిల్స్ తోడే. సరే, నేను అలాంటి టైటిల్స్ పెట్టి ఎలాగోలాగా ఆ వీడియో చూపించేసుకొని నా బాధను వ్యక్తపరిచి ఈ సంస్థను నడిపించే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఆ అంగం నొక్కితే ఇంకా ఉంటాయి బోలెడు. ఆ లంగా గురించి కూడా పెట్టావు నువ్వు. ఇలాంటి తమ్నైల్స్ పెట్టి నువ్వు కూడానా నా తమ్నైల్స్ గురించి మాట్లాడుతున్నావు? అవునబ్బా, ఇప్పుడు నా వీడియో ఫండ్ రైజింగ్ వీడియో నలుగురు చూడాలంటే నేను తప్పకుండా ఎలాగోలాగా గ్రాబ్ చేసే ప్రయత్నం చేస్తాను. భరతవర్ష ఫండ్ రైజింగ్ వీడియో అని పెడితే 100 మంది కూడా చూడరు. సో నేను నా ప్రయత్నం చేస్తాను, నా సంస్థను నిలబెట్టుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి, దీన్ని ముందు తీసుకువెళ్ళాలి, అది నా కర్తవ్యం. దాన్ని కాదనడానికి నువ్వెవర్తివి? ఇప్పుడు అదే అంటున్నాను కదా, ఇప్పుడు పీఠాలు ఉన్నాయి, ఆ పీఠాలు నడవాలంటే ఏం చేయాలి? వాళ్ళు కూడా ఏవో రకరకాల పేర్లతో జనాల నుంచి విరాళాలు సేకరించాలి కదా. అదే దక్షిణ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకు మా మీద పడతారు? మేము పని చేయట్లేదా? మా నుంచి ఏం అవుట్పుట్ రావట్లేదా? మేము దశభాగాలు వసూలు చేస్తున్నామా? వసూలు చేస్తున్నా బాగున్ను. హడావుడిగా వీడియో చేసేస్తాడు అనమాట. జనాలు చూసి పాపం ఏదో వీడి పాపం బాధల్లో అడగపోరని ఆవేశంగా ఫోన్లో నుండి ఫోన్పే కొట్టేస్తారు. నువ్వేమైనా కొట్టావే? ఆవేశంలో బాధుడు జనాల గురించి అంత తక్కువ అంచనా వేయకు. వాళ్ళు ఎప్పుడు కొట్టాలో, ఎవరికి కొట్టాలో, ఎంత కొట్టాలో, ఎలా కొట్టాలో, ఎవరికి కొట్టకూడదో అన్నీ తెలుసు. నీ కింద కామెంట్లు హైడ్ చేసుకున్నంత మాత్రాన నీకు నెగిటివ్ కామెంట్స్ లేవు అని అనుకోకు. కుక్కను తిట్టినట్టు తిడుతున్నారు నేను. శివశక్తి ఛానల్లో కరుణాకర్ గారు ఒక వీడియో పెడితే కింద కామెంట్స్ చూసుకోవే, అది నీ బతుకు. అయ్యో పాపం అని భరతవర్ష డబ్బులు వేస్తున్నారంట. అయ్యో పాపం అని వేసినా, వెయ్యాలని వేసినా, వేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నడుపుతున్నారు ఈ సంస్థని. వారు సపోర్ట్ చేయాలి, ఇది ముందుకు సాగాలి. ఇది నిరంతర ప్రక్రియ, దీన్ని ఆపేవాడు ఎవడో లేడో. శుభ్రంగా బతుకు గడుపుకుంటాడు. ఇంకేదో శుభ్రంగానే కదా, శుభ్రంగా బతకడం తప్ప వాగుతున్నాడు. నేను తాగుతున్నాను, నువ్వు అన్నావు అని. నిజంగా చేయకపోతే అన్నిసార్లు అడుకోర్రా. నువ్వు అన్నిసార్లు నేను తాగుతున్నాను, తాగి వీడియోలు చేస్తున్నాను అని ఏదో గ్లాసులు కలిపి నాకు దగ్గరుండి ఇలా పెట్టి తాగించినట్లుగా మాట్లాడుతుంటే, నువ్వు అన్నిసార్లు కామెంట్లలో తాగుబోతులు మాట్లాడుతుంటే మరి అడగరే ఎవడు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తావే? ఎన్నెన్నిసార్లు నువ్వు నాకు గ్లాసుల్లో పోయకపోయి ఉంటే, అదే ఆ మద్యపానం, నువ్వు ఇన్నిసార్లు మాట్లాడతావే. ఇది అన్నందుకు నేను రియాక్ట్ అయ్యాను. నేను రియాక్ట్ అవ్వడం వల్లంట ఇది ఇలా మాట్లాడుతుంది. అసలు ఇంత పిచ్చోళ్ళు ఎక్కడైనా ఉంటారా అంటే ఈ ఉన్మాదు బ్యాచ్, ఇంకెక్కడ ఉండరు. నిజంగా చేయకపోతే రిపీట్ గా అన్నిసార్లు తలుచుకుంటున్నావు అంటే కవర్ చేసుకోవడానికో కాలీఫ్లవర్ చేసుకోవడానికో నీకెందుకే? నా వ్యక్తిగతంగా నేను ఏం చేస్తున్నాను, నా యొక్క జీవితంలోకి ఎందుకు తొంగి చూడాలనుకుంటున్నావు? నా బ్యాక్ చూస్తావు, తర్వాత నా ఒళ్ళు ఎవరికి అప్పచెప్పాలో చెప్తావు, ఇంకేదేదో చేస్తున్నావు. నువ్వు అసలు నీచానికి దిగజారిపోతున్నావు రాను. తాగి వీడియోలు చేస్తున్నాను, తందనాలు వీడియోలు నీకెందుకు? నీకు మీ వాళ్ళకి సంబంధించిన ఆఫీసులో మగాళ్ళు కాదు బే, పనిచేసే ఆడాళ్ళు కూడా కూర్చొని తాగుతారు బే. దీని బతుకంతా ఆడవాళ్ళ మీద పడి ఆడవడమే. ఇది మళ్ళీ నన్ను అంటది ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తున్నానని. నేను ఆడవాళ్ళని అంటున్నాను, వీడియోలు చేస్తున్నాను అంటది కదా. ఇప్పుడు దాకా మా అమ్మగారిని అంది, ఎస్తర్ గారిని అంది, జ్ఞానదీపిక గారిని అంది, మళ్ళీ ఇప్పుడు ఎవరిని ఆఫీసులో పనిచేసే ఆడవాళ్ళని అంటుంది. ఇంత సిగ్గులేందా ఇంకెక్కడైనా ఉంటుందా? ఉంటే రిలీజ్ చేసుకో బే. రిలీజ్ చేసుకోకపోతే ఇంకెక్కడైనా కంఫర్ట్గా ఉన్న చోట పెట్టుకో బే. నాకెందుకు బే? పెట్టు. భరతవర్ష ఆఫీసులో అలాంటిది జరుగుతుందా అని ఎందుకు అబద్ధాలు చెప్తావు? నీ బతుక్కి నిజం చెప్పు. ఉంటే ఇప్పుడు పెట్టిరాదు. ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు? దత్తపీఠానికి బ్లాక్మెయిల్ చేసావు, కరుణాకర్ గారిని బ్లాక్మెయిల్ చేసావు, లలిత్ గారిని బ్లాక్మెయిల్ చేసావు. నీ బతుకే బ్లాక్మెయిల్ బతుకు. మళ్ళీ నన్ను అంటావు రమణలాల్ని బ్లాక్మెయిల్ చేశానని. ఇలా అడుగు ఆయన్ని, నేను బ్లాక్మెయిల్ చేశానో లేదో చెప్తాడు. ఆల్రెడీ ఇంతకుముందు వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం అంతా కూడా చక్కర్లు కొట్టాయి బే. ఆడాలకి మొగుడు వదిలేసిన ఆడాలను మీ ఇలాకాలో పెట్టుకొని వాళ్ళతో కూడా మందు తాగిస్తారు బే మీరు సోదరా. ఇలా బేస్లెస్ ఎలిగేషన్స్తో మాట్లాడే వాళ్ళతో ఏం మాట్లాడతామండి? ఆడవాళ్ళు అంటది, మొగుడు వదిలేసిన ఆడవాళ్ళు అంటది. ఇప్పుడు సరే, నీకు మొగుడు ఉన్నాడమ్మా, నీకు మొగుడు ఉన్నాడు, నువ్వు మొగుడున్న ఆడదానివి, మొగుడు లేని ఆడవాళ్ళు కూడా ఉంటారు. వదిలేయమ్మా, ఎందుకు అనవసరంగా స్త్రీలను తక్కువ చేసి మాట్లాడతావు సిగ్గు లేకుండా? వాళ్ళు తాగిస్తున్నారా, ఏం చేస్తున్నారా, ఎందుకు బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తావు? ఇప్పుడు దానికి కూడా వివరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే వీళ్ళు చెప్పింది నిజమే అనేలాగా మీరే ప్రచారం చేస్తారు. మళ్ళీ ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడతావు? ఇది భరతవర్ష. ఎప్పుడన్నా వచ్చావు మా ఆఫీస్కి? నీలాంటి పాపాత్మురాలు కాలు పెట్టకుండా ఆ పరమాత్మ కాపాడాడు నన్ను. ఒక పాపాత్ముడు అడుగు పెట్టాడు, అక్కడతో ఆపేశాడు.
దాని తర్వాత పరిహారం చేసేసాం. ఆఫీస్ కూడా ఇప్పుడు చాలా ప్రశాంతంగా చక్కటి వాతావరణంలో నెలకొల్పాం. మామూలుగా ఉండదు మనతో. ప్రక్షాళన అంటే ఆ స్థాయిలో ఉంటుంది. సరే, ఏదో వాగుతుంది పిచ్చివాగుడు ఆడవాళ్ళ గురించి. ఇంకా సాయంత్రం అయితే మేము ఫలానా ఆఫీస్లో కూర్చొని అందరం మందు తాగుతూ పురాణాల గురించి చర్చించుకుంటాం. ఉండవే, నిన్ను ఎక్కిరిస్తాను ఆగే కాసేపు. స్నేహాలను మీ ఇలాకాలో పెట్టుకొని వాళ్ళతో కూడా మందు తాగిస్తారు బే మీరు. సోదరా, సాయంత్రం అయితే మేము ఫలానా ఆఫీస్లో కూర్చొని అందరం మందు తాగుతూ పురాణాల గురించి చర్చించుకుంటాం సోదరా. కాదే, ఇలా నేను ఎప్పుడు మాట్లాడానే? ఇలా నువ్వు చూసా ప్రతీది చూసి అంటావేంటే? ఎట్ట అంటావేంటి సోదరా? అదే కదా, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మర్యాద కలిగినటువంటి వ్యక్తి, చక్కటి భాష, సేమ్ నీలాగే మాట్లాడేటువంటి వ్యక్తి గురించే కదా. వాటి గురించి వస్తుంది, వెయిట్ చేయి, కంగారు పడకు, అన్నిటికీ క్లారిటీ వస్తుంది. నేను మంచికి 4 మాటలు చెప్తే దాన్ని మ్యానిపులేట్ చేసి మార్చేసుకుంటే నేనేం చేయాలి? సదరు వ్యక్తి మీ తమ్ముడే. నేను నీలాగా అక్రమ సంబంధాలు పెట్టను. మీ తమ్ముడు నా దగ్గరికి వచ్చి అన్నా ఇదిగో అన్నా, నేను బయటికి రిలీజ్ చేసుకున్న మాంసానికి సంబంధించి మద్యానికి సంబంధించిన ఫోటోలనే తిరిగి వాళ్ళు మళ్ళీ ప్రచారం చేస్తూ నన్ను ఇలా అంటున్నారన్నా అని అంటే, ఏముంది తమ్ముడు, ఏముంది, అది నీ పర్సనల్, దాన్ని అనడం ఏంటి అని ఆయనకు ఒత్తాస పలుకుతూ, కొంచెం మంచితనం ఎక్కువ కదా మనకి, సాత్వికత, రియల్ వైష్ణవులం కదా మేము, మాకు కొంచెం సత్వగుణం ఎక్కువలే. అప్పుడు ఆయనకి ఏం చెప్పాను, ఇంకాస్త ధైర్యం ఇవ్వడానికి, ఏముంది ఇప్పుడు నేను ఉన్నాను, లేదా కరుణాకర్ గారు ఉన్నారు, లలిత గారు ఉన్నారు. అప్పుడుగా ఉదాహరణలు, ఎందుకంటే వీళ్ళ చుట్టూనే తిరుగుతున్నాడు ఆయన, ఇంటీరియల్ అని అవి అని ఇవి అని. సో ఆయన గారు అలా అనేసరికి ఆ ఉదాహరణ, ఒక ప్రమాణం తీసుకొచ్చి చెప్పానన్నమాట. ఇప్పుడు మేము కూర్చొని తాగామే అనుకో, మేము మద్యం సేవించామనుకో, మాంసాహారమే తిన్నాం అనుకో, అది మా పర్సనల్ అవుతుంది. దానివల్ల సమాజానికి ఏం ప్రాబ్లం, నువ్వేం టెన్షన్ పడకు. ఎవరైనా కొట్టడానికి ట్రై చేస్తే నేను ముందు వస్తాను నీకు అడ్డంగా. ఇవన్నీ మాట్లాడానమ్మా. నేను చేసిన హెల్ప్కి ఆయన ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ చూస్తున్నారుగా మీరు. ఇలా ప్రతి దశలో కూడా మ్యానిపులేట్ చేసి మార్చేస్తే, నేను ఉదాహరణలుగా చెప్పిన మా అమ్మగారు సాయిబాబా భక్తురాలా? మా అమ్మగారు సాయిబాబా భక్తురాలు అయితే ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడికి నేను చెప్పే విధానం వేరేగా ఉంటుంది. బూతులు వద్దు నాయన అని ఆయనకి హితబోధ చేస్తే మా అమ్మగారిని సాయిబాబా భక్తురాలు చేసేసాడు ఆయన. సో ఇట్లా ప్రతిదాన్ని మార్చేస్తే నేనేం చేయను? మా ఇంటికి వచ్చి చూడండి, సాయిబాబా భక్తురాలా కాదు తెలిసిపోద్ది. మా అమ్మగారు ఆవిడ నిత్యం కృష్ణనామస్మరణలో ఉంటారు. పరమ వైష్ణవులం మేము, అచ్చు లేదు మాకు, అంతే. అని బాగలేదా బే నువ్వు? తాగి పురాణాల గురించి చర్చిస్తే ఎలాగే అర్థమవుతుంది బే? ఎవడు చెప్పాడు తాగి పురాణాల గురించి చర్చిస్తున్నారని? ఇలా నిందలు వేసుకుంటా పోతే ఇంకా దీనికి ఏం మాట్లాడతాం? బేస్లెస్ ఎలిగేషన్స్ ఇవి. పురాణాలు నీకు అర్థం కావాలంటే, భగవంతుడు అర్థం కావాలంటే, ఒక ఆచార్య పరంపరలో అబ్బా నీ ఆచార్య పరంపర, పురాణాలు అర్థం కావాలంటే క్షుద్రదేవుడు శివుడు బస్టాండ్ పుస్తకాలు అని అనేయడం అదే పురాణాలు అర్థం కావడం అంటే? ముడతల మొహందానా? సాధన చేయాలి బే. ఆచార్యులను సేవించి సేవా కైంకర్యాలు చేసి. నువ్వు ఆచార్యుల్ని సేవిస్తున్నావు, ఎంత సేవిస్తున్నావు మాకు తెలియట్లేదమ్మా. నీ వలన ఆచార్యులు వారు తిట్లు తింటున్నారు, నీ వల్ల ఆయన తిరుగుతున్నారు. నీ సేవన నీవు ఏదో ఒక రోజు నువ్వే చిన్నజీవ స్వామి వారికి అగెనిస్ట్గా మాట్లాడేదానిలాగా ఉన్నావు. వాళ్ళు కొంచెం గట్టిగా మందలించి చెప్పారనుకో, ఇంకోసారి ఇలాంటి వైష్ణవం పేరిటి వీడియోలు చేయకంటే వెంటనే చిన్నజీవ స్వామి వారికి వైష్ణవానికి సంబంధం లేదు, వైష్ణవ వ్యతిరేక చిన్నజీవ స్వామి అని మాట్లాడేస్తావు నువ్వు. నీది ఆ కేటగిరీ. పురాణాలని మేము తాగి చర్చించుకున్నామా? సరే మీ ఇష్టం, మీరు ఎట్లా అనుకుంటే అట్లా ఏదో ఒకటి కానివ్వండి. చేసే భక్తి శ్రద్ధలతోటి అడిగి తెలుసుకొని నేర్చుకుంటూ అర్థమవుతుంది బే. నేను అదే చెప్తున్నా కదా, భక్తి శ్రద్ధలతో నా దగ్గర కూర్చొని జాగ్రత్తగా మాట్లాడితే నేనే చెప్తా కదా, కింద కూర్చోవాలి. ఓకే, దగ్గర కూడా సిగ్గు లేకుండా అడుక్కు దోబడానికి, వీళ్ళతో దొరికి ఏదైనా ఫండ్ వస్తుందేమో, వాళ్ళ శిష్యులతో ఫండ్ ఎక్కిస్తారేమో, మనకి ఏదైనా పేరు వస్తుందేమో అని అడుక్కు తినడానికి గురువుల దగ్గర కూడా వెళ్తావు బే నువ్వు. కాబట్టి నీకు అర్థం కావట్లేదు బే. సిగ్గు సరం లేకుండా 4 రోజులు వైష్ణవ సాంప్రదాయం మీద పడతావు, ఇప్పుడు అసాయ భక్తుల మీద పడుతున్నావు. దమ్ము నువ్వు పడిందంతా పోలిస్తే నేను ఇంకెంత పడ్డానమ్మా? ఇంకా చాలా మంది పడాల్సింది. పెట్టావుగా ఇన్ని వీడియోలు. అలాగే నేను గురువుల దగ్గర డబ్బుల కోసం వెళ్తున్నానా? మన గురించి నీకు తెలియదు. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. గురు భక్తి అనేది చాలా క్లియర్గా ఉంటుంది. కానీ ఏమన్నా తేడా కొట్టేలాగా ఎవరు బిహేవ్ చేసినా నేను ఎవరిని ప్రశ్నించకుండా ఉండను. అందరూ నాకు సమానమే. నీలాగా లెక్కలు చూసుకొని మాట్లాడను. సాయిబాబా విషయంలో వద్దిపర్తి గారు ఉన్నారు, మా గురువు గారు.
ఆయన ఏమన్నాను, ఆ విషయం వరకు నాకు అంగీకారం కాదు, డిస్రెస్పెక్ట్ అనే పదం కూడా వాడాను నేను. ఇంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాక నీకేంటి ప్రాబ్లం? ఇంకేంటి క్లారిటీ కావాలి? మర్యాదపూర్వకంగా మా ఖండనలు మాకు ఉంటాయి. గురువు గారితో కూడా విభేదిస్తాం మేము. అర్థమైందా? మేము తప్పు చేస్తే మమ్మల్ని కూడా ముట్టికాయ పెట్టి మరీ సరిదిద్దేటటువంటి హక్కు వారికి ఉంటుంది. గురు శిష్య అంటే ఇది. అలాగే సామవేదం గారు కూడా మా గురువు గారే. మేము తప్పులు చేస్తే ఆయన సరిదిద్దుతారు. అలాగే మాకేమైనా అనిపిస్తే మేము విమర్శిస్తాం. అందుబాటులో ఉంటే దగ్గరికి వెళ్ళి విమర్శిస్తాం, లేదు అనుకుంటే బహిరంగంగానే విమర్శిస్తాం. విమర్శించారు కదా అని చెప్పేసి ఆయనేమి మీలాగా పిచ్చి పిచ్చి హోమాలు చేసేసి నాశనాలు చేసేయాలి అని చెప్పేసి కోరుకోరు. కరుణా హృదయులు ఆయన. తెలుసుకో అమ్మా, తెలుసుకో. నీకు చేత అయితే సాయి భక్తులు నీకు చేతనైతే, ఇది బాగుంది కదా, నీకు చేత అయితే నువ్వు మళ్ళీ మాట్లాడుతావు అందాల గురించి. మీద కాదు బే పడాల్సింది. ఆ సాయిబాబాకి లక్ష్మీదేవని శివుడని అదని ఇదని అటాచ్ చేసి ఆ స్తోత్రాలు రాసి ఆ పుస్తకాలు రాసి ఆ గాయత్రులు రాసి అక్కడ పూజలు చేసే పండితుల సంఘాన్ని నిలదీసి అడుగు బే. దమ్ముంటే భక్తులు ఏం చేశారు? సరే బే, నేను అడుగుతాను బే, నువ్వు కూడా బేలే, ఇద్దరం బే అనుకుందాం. బే సత్యభామ బే, నేను అనేది ఏంటంటే బే, నేను అడుగుతా బే, ఇటువైపు ఎవరైనా అలా చేస్తుంటే అడుగుతా బే, నువ్వు కూడా కనకరాజు అని ఒక అతను ఉన్నాడుగా, అతని ఫేస్బుక్ పోస్టులు నిండా శివద్వేషమే, శృంగేరి పీఠాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అగ్రహారం రాఘవ ఆయన పోస్టులు పెడతా ఉంటాడు. టీటీడీ టీవీలో శివుడి గురించి అభిషేకం వీడియో వచ్చిందని ఎంత బాగా నేర్చాడు ఆయన. నువ్వు అలాంటి వాళ్ళు అడుగుతావా? నేను ఇటు కడుగుతా, నువ్వు అటు కడుక్కుంటా ఉండు. ఏమంటావు? ఇచ్చిపుచ్చుకోవాలి. ఒప్పందం అంటే అది పిచ్చిదనం. భక్తులు అమాయకులు బే 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 అని రాత్రిపూట కూడా పడుకునేటప్పుడు సడన్గా బే బే అంటదేమో, పిచ్చిది. వాళ్ళు ఏదో నలుగురు ఈ పండితులు చెప్పారు కాబట్టి ఏదో వాళ్ళకి ఏదో వెళ్ళారు, వాళ్ళకి ఏదో అనుభవాలు కలిగే వాళ్ళు ఫాలో అవుతున్నారు బే. మరి అంత జ్ఞానం ముందేమైపోయింది? ఒక కేసు పడిన తర్వాత ఇంత దిగజారుడు బతుకు కానీ అంత జ్ఞానం ఉన్నదానివైతే బాబాని అన్ని దారుణమైన మాటలు నువ్వు ఎందుకన్నావే? నేను ఎప్పుడు బాబాని అంత దారుణంగా మాట్లాడలే. సాయిబాబాని సాయిబాబాగా ఇప్పటికీ నేను రెస్పెక్ట్ చేస్తా. సాయిబాబాకి ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేస్తా. అది అలాగే ఉండాలంట. సాయిబాబా మందిరాలు, సాయిబాబా ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాతికి, హిందూ ధర్మానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాలని నాకు ఒక ఆకాంక్ష ఉంది. సాయిబాబా గుళ్ళని కూల్చేయాలని చెప్పట్లా. అర్థమైందా? ఆ మందిరాలని ఇంకా సక్రమంగా వినియోగించుకుందాం, అక్కడ పనికిమాలినటువంటి ఇతర అవైదిక విధానాలు లేకుండా చూద్దామని నేను కోరుకుంటున్నా. నువ్వు ఎంత విద్వేషం వెళ్ళగక్కావే ఇప్పుడు మాట్లాడుతున్నావు నీతులు. భక్తులు ఇచ్చిన సొమ్మంతా పుచ్చుకొని సాయిబాబా దగ్గర ఎవరు బతుకుతున్నారు బే. చేతైతే వాళ్ళని నిలదీసి అడుగు బే. అడుగుదాం అబ్బా, నువ్వు అడుగుదాం, నేను అడుగుదాం, ఇద్దరం కలిసి అడుగుదామే. అడుగుదాం, అన్నా చెల్లెళ్ళమే కదా మన ఇద్దరం. అడుగుదాం, సోదర సోదరి మన సంబంధంతో అడుగుదాం. సరే పొరపాటునేవో బేలు బీలు అనుకున్నాం కానీ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మళ్ళీ అన్నా చెల్లెళ్ళు అయిపోయి నువ్వు అన్నయ్యా అంటే చెల్లమ్మా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని పంచుకుందాం. అడుగుదాం, సాయిబాబా గురించి ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారా? అది ప్రవచనకారులైనా, గురువులైనా, ఆచార్యుల వారైనా. మరి చిన్నజీవ స్వామివారు ఇప్పటి వరకు ఒక స్టాండ్ తీసుకోలేదు. మరి సాయిబాబా గురించి ఆయన స్టాండ్ ఏంటి? మొదట్లో చెప్పినటువంటి ఆయన ఒక గురువు, ఆయన ఒక సాధువు, అంతేనా? సాయిబాబా పేరుతో అవైదికమేమీ నడవట్లేదు అని చిన్నజీవ వారు భావిస్తున్నారా? వారు కూడా చెప్పాలి. ఇప్పుడు ప్రవచనకారులు కూడా ఎవరెవరైతే బాబా గురించి ఇంకా ప్రచారం చేస్తున్నారో వారు కూడా ఎందుకు చేస్తున్నారు, దాంట్లో ఉండే సహేతుకమైన వివరణ వారు చెప్పాలి. అడుగుదాం మర్యాదపూర్వకంగా. ఏమంటావు? భక్తుల మీద ఎందుకు భయపడతావు? నేను పడ్డానంట. కాదు కదా, నా ఇంటి ముందు వీధి కుక్క కూడా లెక్క చేయదు బే. బ్లాక్ మెయిలర్ గాడివి, నిన్నేంటి బే? వీధి కుక్క కూడా లెక్క చేయదు బే, నేను కాదు కదా అని మాట్లాడుతున్నావు. ఎన్ని వీడియోలు ఎందుకే చేసావు నేను రెస్పాండ్ అవ్వకుండానే? లెక్క చేసేది సాంప్రదాయం జోలికి వచ్చి పిచ్చి పిచ్చి వీడియోలు చేసి. నిజమైన బ్లాక్ మెయిలర్ అయితే ఇదే. దత్తపీఠాన్ని బ్లాక్ మెయిల్ చేసింది, మామూలు జాంబీ కాదు ఇది. నా సాంప్రదాయాన్ని టార్గెట్ చేసా తాట తీస్తాం బే. తీదా తాట నీకు చేత చేసుకో బే. లడి బెగ్గర్. నైస్ మాడ్యులేషన్. బ్లడీ బెగ్గర్. నైస్ రా సత్యభామ. ముష్టి కుక్క. ఇంకా ఇంకా ఆ బాడీ లాంగ్వేజ్ కూడా మార్చు. ముష్టి కుక్క అవి కూడా రావాలి కదా సావాస దోషాల కింద. రావట్లేదు. ఇంకా ఇంకొంచెం ఎక్కువ రోజులు మాట్లాడితే వచ్చేస్తుందిలే. అడుక్కు తిని ఎంగిలస్ రాకులు నాకుతూ బతికే బతుకునిది. ఆడవాళ్ళని టార్గెట్ చేస్తావా? నేను టార్గెట్ చేశాను. ఈ వీడియోలోనే ప్రూవ్ అయింది నువ్వు ఎంతమంది ఆడవాళ్ళని టార్గెట్ చేసావు. ఇంకా కాళ్ళు పట్టుకోవాలి ఆడవాళ్ళు. తప్పకుండా నువ్వు పట్టుకోవాలి. నువ్వు పట్టుకొని క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. అది జరిగే వరకు నీ మీద దండయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. చెప్పు తీసుకొని తని కాళ్ళు ఎరగొట్టి చేతిలో పెడతాను. నీ దవడ పళ్ళు రాలుతాయి, నీ వీపు విమానం మొత్తం మోగిపోద్ది. ఎక్కడ తంతా నాకే తెలియదు. బే నువ్వు వీడియోలు చెయ్యి బే. ఒక్కొక్క వీడియోకి 10 వీడియోలు చేసి
సమాధానం చెప్తాను బే. నేను 1000 చేస్తా. నేను నీ జోలికి ఎప్పుడూ రాలేదు బే. ఫస్ట్ నువ్వే నా జోలికి వచ్చి వీడియో చేసావు బే. అదన్నా ప్రూవ్ చేసుకుని ఈ బతుక్కి. ఈ తాట తీయడం ఎలాగో మాకు బాగా తెలుసు బే. తాట తీ, బొచ్చు పీకు, ఇంకేదో చేస్తున్నానో అవన్నీ చేయి. ఇంకా నువ్వు నీ అనుకుంటే బెగ్గింగ్ బేచి వాళ్ళ అమ్మ మొగుళ్ళకి ఎవ్వరికి సత్యభామ అమ్మ మొగుళ్ళకి తల్లిల జోలికే కాదు తండ్రుల జోలికి కూడా వస్తుందిరా వీరనారి. పత్తిత్తు పత్తి గింజ సచ్చుబామ తగ్గదట. సరే చూచుకుందాం. భయపడుతూ బే. నీకు చేతైంది చేసుకో బే. అలాగే చేసుకుంటా. ఉంటా. ఉండకపోతే ఊరేగు. ఇది సంగతి. మొత్తానికి అబ్బా ఒక పెద్ద యజ్ఞం చేసిన ఫీలింగ్ వచ్చిందబ్బా. దుష్ట సంహారణ నిమిత్తార్థం భగవంతుడి కోసం చేసినటువంటి ఒక యజ్ఞం లాగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇలాంటి జాంబీలను మనం ఎక్స్పోజ్ చేయకపోతే అమ్మో చాలా డేంజర్ అయిపోద్ది. చూడు, నీ సెగలకి నేను సెగలు పుట్టిస్తాను, మామూలుగా ఉండదు. భవిష్యత్తులో కూడా నీ గురించి వీడియోలు వస్తాయి. నువ్వు ఏ విధంగా ఆడవాళ్ళ జోలికి వచ్చి ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటున్నావో, ఏ విధంగా భర్త లేని స్త్రీలను నిందిస్తున్నావో, ఏ విధంగా స్త్రీలను తాగుబోతులు అంటున్నావో, ఇవన్నీ కూడా ఒక స్పెషల్ సిరీస్ చేస్తాను. ఏ విధంగా నండూరి హేమమాలిని గారిని స్నేహం పేరుతో మోసం చేశావో అది కూడా మాట్లాడతాను. ఇత్యాది విషయాలన్నింటితో నీ మీద నా దండయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు వార్తల మీద, అంతర్జాతీయ అంశాల మీద ఫోకస్ పెడతా. సాయంత్రం మాత్రం ఓ 2 గంటలు నీ మీద ఫోకస్ పెడతా. తద్వారా నాకేమీ నష్టం లేదు. చూచుకుందాం. నీ ప్రతాపమో నా ప్రతాపమో. గులిబిందాయ నమః.